లోహిత్ కిషన్ ఛానల్ నుండి మీకు సర్వశుభాలు తెలియజేస్తున్నాను అండి. ఈ వీడియోలో నిజమైన దేవుని విషయంలో మానవుని తిరుగుబాటు, దాని దుష్పరిణామాలు విడుదల ఎలా అనే అంశం చెప్పాలనుకుంటున్నాను. నిజమైన దేవుని విషయంలో మానవుని తిరుగుబాటు, దాని దుష్పరిణామాల నుంచి విడుదల అనే అంశంను కొన్ని పార్ట్లుగా, కొన్ని గంటల వీడియో మీకు అందించడం జరుగుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా కొన్ని పార్ట్లుగా అందించాలనుకుంటున్నాను. నా ఉద్దేశం నుంచి లేకుంటే నా దేవుడు నేర్పిన అంశాల నుంచి మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు దయచేసి విని అది మీకు ఇష్టమైతే, నీకు నచ్చితే, లేకుంటే అది సత్యం అనుకుంటే దాన్ని పాటించవచ్చు, లేకుంటే లేదు. అయితే దీనికి మూలవాక్యంగా కొన్ని వచనాలు ఉన్నాయి. అందులో ఒక వచనం మనం తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఇక్కడ ఈ వచనం చూస్తున్నాం. ఈ వచనంలో మొదటి పదం ఏముందంటే యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు. ప్రస్తుతం మనం యేసుక్రీస్తు అంటే నిజమైన దేవుడని మొక్కుతూ ఉన్నాం. యేసుక్రీస్తు అనే అతన్ని నిజమైన దేవుడని మొక్కుతున్నాం. కానీ ఈ వచనం ఏం చెప్తుంది? యెహోవాయే నిజమైన దేవుడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో ఏముంటుంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అని ఉంటుంది అన్నమాట. ఇక్కడనేమో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు అని ఇర్మియా అనే భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన తెలుసుకున్నాడని ఆయన చెప్తున్నాడు. అయితే యెషయా గ్రంథంలో అయితే దేవుడు అంటాడు, నేనే దేవుడు, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. అది స్వయంగా ఆయన చెప్పే మాట. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు, నాకు ముందు ఏ దేవుడు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. ఈయన అంటున్నాడు నిజమైన దేవుడు. ఎట్లా అవుతాడు నిజమైన దేవుడు? డూప్లికేట్లు ఎట్లా అవుతారు? డూప్లికేట్ ఎట్లా అవుతారో చెప్పగలుగుతాం, స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు నేను పుట్టడానికి ఒక తండ్రి ఉన్నాడు. నా తండ్రి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వందలు వేలు కోట్ల మంది ఉన్నారు. సేమ్ ఆయనలాగా ముక్కు, ఆయనలాగా నోరు, కళ్ళు అన్ని కలిగిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కానీ అందరూ కాదు, వాళ్ళు డూప్లికేట్. నా తండ్రితో వాళ్ళకి సంబంధము లేదు. నా తల్లితో, నా తండ్రి నన్ను కన్నాడు కనుక ఆయన ఒక్కడే తండ్రి నాకు. అంతకి చాలా మంది ఉన్నంత మాత్రం అలాంటి తండ్రి కాదంటామంటే వాళ్ళు వేరే వాళ్ళకు తండ్రి, నాకు మాత్రం కాదు. వాళ్ళు వేరే వరకు తండ్రి. అంటే నిజమైన తండ్రి నాకు ఉన్నాడు, ఆయన ఒక్కడే, అంతే. అట్లనే నిజమైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయననే నిజం. ఇంకా మిగిలిన వాళ్ళు డూప్లికేట్. అసలు డూప్లికేట్ వాళ్ళు ఎట్లా వచ్చినారు అనేది కూడా ఈ వీడియోలో పరంపరలో మీకు చెప్తాను. డూప్లికేట్ వాళ్ళు ఎందుకు వచ్చినారు, డూప్లికేట్ వాళ్ళంగా మొక్కితే మనకు నష్టం ఏమిటిది, ఒరిజినల్ దేవుని మొక్కితే, నిజమైన దేవుని మొక్కితే వచ్చే లాభం ఏమిటిది, నిజమైన దేవుని మొక్కపోతే కలిగే నష్టం ఏమిటిది, డూప్లికేట్ దేవులను మొక్కితే వచ్చే లాభం ఏమిటిది, డూప్లికేట్ దేవులను మొక్కితే వచ్చే నష్టం ఏంటి కూడా ఈ వీడియోలో మీకు అందిస్తాను. దాదాపు ఇది కొన్ని అంటే 6-7 గంటల వీడియో ఉంటుండొచ్చు. మొత్తం వాక్యాధారంగా మీకు వివరాలు ఇస్తాను అన్నమాట. బైబిల్ నుంచి వివరాలు ఇస్తాను. మనం హిందువులం, హిందూ దేశానికి చెందిన వాళ్ళం. హిందూ దేశం చెందిన మనకు ఒకప్పుడు నాకైతే దేవుళ్ళు అనబడేవారు ఉండేవారు. కానీ నాకు చిన్నప్పుడే దాదాపు 8-9 సంవత్సరాలు వస్తున్నప్పుడే దేవుడు ఒక్కడు అంశం నేను తెలుసుకున్నాను. దేవుడు ఒక్కడు, ఆ ఒక్క దేవుడు మనకు స్వర్గాన్ని ఇస్తాడు, ఆ ఒక్క దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు అనే అంశం తెలుసుకొని, మరి ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారు అనేది నా సాక్ష్యం వీడియోలు ఉన్నాయి. నా ఛానల్లో 2-3 వీడియోలు ఉన్నాయి. 2 లేదా 3 వీడియోలు నా సాక్ష్యం వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అయితే ఈ దినం నేను మీకు దాదాపు నేను యేసు ప్రభువును మొక్కబట్టి ఇప్పటికీ 31 సంవత్సరం నిండిపోయింది. అటువంటి వ్యక్తి నేను. నిజమైన దేవుని విషయంలో మానవుని తిరుగుబాటు, దాని దుష్పరిణామాలు, ఆ దుష్పరిణామాల నుంచి విడుదల ఎలా అనే అంశం చెప్తా ఉన్నాను. నా పేరు లోహిత్, మాది మెదక్ దగ్గర గల కోమటూరు అనే గ్రామం. సరే, ఇటువంటి నేను మీకు ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్తున్నాను. దాదాపు 5-6 గంటల వీడియో ఉంటుంది అనుకుంటా. అంటే ఒక పుస్తకం లాగా, ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో అలా ఇది
మీకు ఇవ్వబడుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. సరే, ఇక్కడ మనం మన మూలవచనంగా అయితే చూసుకున్నాం. మూలవచనంలో వచ్చిన భాగం ఇది. అది దాంట్లో మానవుని తిరుగుబాటు అనే ఒక వాక్యము, దాని దుష్పరిణామాలు అనే వాక్యాలు కూడా మనకు మూలవచనాలు ఉంటాయి. సరే, ఇప్పుడే మూలవచనంగా యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అని ఇర్మియా గ్రంథంలోని 10వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకోవచ్చు. చదివాను నేను, చూసుకోవచ్చు. ప్రియ సోదరి సోదరుడా, మానవుడు ఎవరు, దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. నేను ఒకటి చెప్పాను, నాకు ఒక్కడు తండ్రి అని చెప్పాను. చాలామంది ఉన్నారు తండ్రులు, కానీ నాకు ఒక్కడే తండ్రి. ఆ ఒక్కడే నాకు అన్ని ఆస్తిపాస్తులు ఆయన నాకు ఇచ్చాడు. ఆయన ఆస్తిపాస్తులు నేను పొందుకున్నాను. ఇంకా వేరే వాడు ఆస్తిపాస్తులు నాకు ఇవ్వలేదు. కానీ వేరే వాళ్ళు నాకు సాయం చేయాలంటే చేశారు. చిన్న నాయనలు, పెద్ద నాయనలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు నేను పెరగడానికి, బతికవడానికి అన్నిటి కూడా సహాయం చేశాను. కానీ చనిపోయే సమయంలో కానీ ఇప్పుడు కానీ వారి వద్దకు వెళ్ళి వారికి నేను సాయం చేసింది లేదు, చేసేది లేదు. మా తండ్రికి నేను ఏమైనా చేయాలన్నా చేసినా చెయ్యకపోయినా అది నాకు చెందింది అంశం. అంతేగాని వేరే వాళ్ళు వచ్చి నన్ను అడిగింది లేదు, నేను మీకు అట్లా చేయలేదా ఇట్లా చేయలేదా అని వాళ్ళు ఎంత ఏమన్నా కాదు. కానీ నాకు దేవుడు అనేవాడు ఒక్కడే, తండ్రి కూడా ఒకడే. తండ్రి ఎట్లా ఒక్కడో దేవుడు కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడు ఎట్లా అవుతాడు? ఒక్క దేవుడు ఎందుకు మొక్కాలి మనిషి? తండ్రి ఒక్కటి ఎట్లా అవుతాడు అంటే చెప్పాను కదా, నా తల్లి అందు నన్ను కన్నాడు కనుక నాకు తండ్రి ఒక్కటి అవుతాడు, కన్న తండ్రి అనమాట. మిగిలిన పద్ధతులు తండ్రి కావచ్చు వేరే వాళ్ళు, కానీ నిజమైన తండ్రి అంటే ఎవరిని అంటాం నిజమైన తండ్రి అని? అంటే మనం తిన్నప్పుడు అన్నం పెట్టినవాడు, కట్టుకున్నప్పుడు బట్టలు ఇచ్చినవాడు, మనకది సమస్యలు ఇప్పించిన ప్రతి ఒక్కడు తండ్రి నిజమైన తండ్రి అంటామా? కాదు. నిజమైన తండ్రి అంటే ప్రేమగా చూసుకుంటే నిజమైన తండ్రి అని అంటారా? అవునన్న తండ్రి ఆయన, కాదన్న తండ్రి. ప్రేమగా చూసుకోలేదండి, కన్నడ రోడ్డు మీద వదిలిపెట్టిండు, అసుంటుడు ఏం తండ్రి అట్లా అనవచ్చు. అసుంటుడు ఏం తండ్రి చూడనోడు, కానీ అన్న ఆయననే తండ్రి. నువ్వు ఏ పద్ధతిలో చూసినా ఆయననే తండ్రి. తర్వాత కూడా నన్ను రోడ్డు మీద వదిలేసినాక నన్ను కన్న తండ్రి ఎవరైనా చీరదీసి అన్నం పెట్టి అది చేస్తుంటే వాడు కూడా తండ్రి స్థానంలో సహాయం చేశాడు, అంతేగాని నిజమైన తండ్రి కాదు. ఏదేమైనా నిజమైన తండ్రి కాడు, తండ్రి వాళ్ళే చూశాడు అంతే. కానీ నిజమైన తండ్రి అనడానికి లేదు, అది తప్పు. నిజమైన తండ్రి అంటే ఎవరు? నా తల్లికి భర్త ఎవడో వాడే నిజమైన తండ్రి. నా తల్లికి భర్త కానీ వాడు నాకెట్లా నిజమైన తండ్రి అవుతాడు? ఒకవేళ చట్ట ప్రకారం నన్ను పెంచుకుంటే వాడు కూడా నిజమైన తండ్రి. అవునన్నా నిజమైన తండ్రి కాదు, ఆయన ఇట్లా చట్ట ప్రకారమైన తండ్రి అనమాట. చట్టం అంటే నిజమైన తండ్రి అని ఒక అప్పిస్తుంది. ఈ ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళు కావడానికి లేదు. అట్లనే దేవుడు ఉన్నాడు, వాడు మనకు దేవుడు ఎట్లా అవుతాడు అంటే మనం పుట్టించినందువల్ల దేవుడు అవుతాడు. వాడు నిజమైన దేవుడు. డూప్లికేట్గా ఉండొచ్చు, చెప్పాను కదా, వీళ్ళు నేను బాధలు ఉన్నప్పుడు ఆదుకున్నా ఉండొచ్చు, వాళ్ళు తండ్రి అని. కానీ నిజమైన తండ్రి కాదు. అంటే నిజమైన దేవుడు వాళ్ళు కాదు. దేవుడు అని పిలువబడినంత మన దేవుడు కాదు, అనుకున్నంత మాత్రాన కాదు. అది తప్పు పద్ధతి. సరే, రెండు పద్ధతిలో దేవుడు మనకు అవుతాడు. ఒక పద్ధతి ఏమో ఆయన పుట్టించి అన్ని చూస్తున్న వేళ మనమే తోదప్పిపోయి ఇంకోని పంచం చేరినప్పుడు వాడు కూడా తండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించేస్తుంటే వాడు కూడా తండ్రి అవుతాడుగా, నిజమైన తండ్రి కాడు. సరే, దేవుడు ఒక్కడు ఎట్లా అవుతాడు అనే అంశం మనం చూసుకుంటే, ప్రస్తుతం మన దేశంకి ప్రధానమంత్రి ఉన్నాడు ఒక ఆయన. కానీ అంతకుముందు చాలామంది ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు, కానీ ప్రస్తుతం వాళ్ళు కాదు, నిజమైన ప్రధానమంత్రులు కాదు, వాళ్ళు దిగిపోయిన ప్రధానమంత్రి. ప్రస్తుతం నిజమైన ప్రధానమంత్రి ఎవరు అంటే మోడీ అని చెప్పుకోవచ్చు. నిజమైన ప్రధానమంత్రి ఎవరు అంటే మోడీ అని చెప్పడానికి ఉంది. మిగిలిన వాళ్ళు కాదు అంటే ఆయన లెక్క ఎంతమంది ఉన్నా కాదు, ఆయన అంత వెయిట్ ఉన్నా కాదు, ఆయన అంత హైట్ ఉన్నా కాదు, ఆయన పుట్టినరోజు పుట్టినా నిజమైన ప్రధానమంత్రి కాదు. పోనీ ప్రధానమంత్రులు ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నారు, వాళ్ళు మనకు అవుతారంటే వాళ్ళకి కాదు, వాళ్ళు ప్రధానమంత్రి అవునన్న ప్రధానమంత్రి వాళ్ళు కాదన్న ఆ దేశానికి, మన దేశానికి కాదు, మనకు కాదు. అంటేనే దేవుడు ఒకడు ఉన్నాడు, బైబిల్ చెప్తుంది. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన భూమిని కలుగజేసిన వాడు, ఆకాశం కలుగజేసిన వాడు, భూమి మనుషులను కూడా పుట్టించిన వాడంట. ఈ భూమిని, ప్రస్తుతం మనమున్న భూమిని పుట్టించిన వాడు ఒక్కడే, చాలా మంది కాదు. ప్రస్తుతం కొన్ని పనులు చేస్తుంటారు, చాలా మంది కలిసి కొన్ని పనులు. ప్రస్తుతం నేనున్న ఇల్లు అనుకోండి, మీరున్న ఇల్లు అనుకోండి, చాలా మంది కలిసి కట్టొచ్చు, కట్టారు. కానీ కట్టించారన్నమాట.
ఆ ఇంటి యజమాని డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు కట్టించారు. కానీ దానికి యజమాని ఎవరు? ఒక్క ఆయననే, చాలామంది కాదు, ఒక్క ఆయన. లేదంటే కొన్ని ఒక అపార్ట్మెంట్ ఉందనుకోండి, చాలా ఇల్లు ఉంటాయి, అందులో చాలామంది కలిసి కట్టించుకుంటారు. కానీ ఆ ఇల్లు విషయానికి వస్తే ఇది నా ఒక్కంది అంటాడు అనమాట. ఈ ఇంటికి నా ఒక్కనే అంటాడు అనమాట. అరే అంటే ఎంతమంది మనం అంతమందిలో మీ ఇల్లు మీకు ఉంది, మా ఇల్లు మాకే ఉంది. అంతేగాని కలిసి కట్టుకున్నంత మాత్రాన, పక్క పక్కన ఇల్లు ఉన్నంత మాత్రాన మా ఇల్లు మీది కాదు, మీ ఇల్లు నాది కాదు అంటే ఆ ఇంటికి ఒక్కడే. అట్లనే ఈ భూమికి దేవుడు ఒక్కడే, అంటే నిజమైన దేవుడు ఒక్కడే. ఆ నిజమైన ఒక్క దేవుడు కాకుండా అందరినీ ఎవరిని బట్టి వారి దేవుడు అనడం ఈ బైబిల్ ఒప్పుకోదు. మీరు ఒప్పుకుంటున్నచ్చు, వేరే గ్రంథాలు ఈ బైబిల్ మాత్రం ఒప్పుకోదు. ఈ బైబిల్ దేవుడు కూడా, బైబిల్ దేవుడు కూడా కాదు, బైబిల్ దేవుడు ఒప్పుకోడు. ఆయన అంటాడు ఏంటంటే దేవుడు నేనే. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో, 46వ అధ్యాయంలో, 44వ అధ్యాయంలో కూడా ఆయన అంటున్నామట, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు, నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడునో ఉండడు. అంత సత్తగలవాడు. అట్టెట్లా అంటావంటే చెప్పాను కదా, నాకు ఎవరు పడితే వాడు వచ్చి తండ్రి అంటే ఎట్టెట్లా ఒప్పుకుంటే మూతి పళ్ళు ఆలగొడతా. ఎవరు పడితే వాడు వచ్చి నా ఎదుట నేను కూడా తండ్రినే, మీ తండ్రి లెక్క లేరా అంటే మూతి పళ్ళు ఆలగొడతాను. వాడు కోర్టు పోయినా కోర్టు కూడా చెప్తాడు నువ్వు ఎట్లయితావు రా అని. వాడు మన ఉద్దేశంలో కన్న తండ్రి అని, నువ్వు మామూలు తండ్రి కానీ కన్న తండ్రి కావు. అట్లనే ఈ భూమిని పుట్టించిన ఒక దేవుడు ఉన్నాడు, బైబిల్ చెప్తుంది. అదే మనము చూసుకోవచ్చు. ఆయన గురించి ఆయన ఏం చెప్పుకున్నాడు. అయితే ఒక అంశం తెలుసుకోవాలి, యేసుక్రీస్తు యెహోవా. ఇక్కడ మనము ఇర్మియా గ్రంథంలోని 10వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు అని అంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు పేరు ఏంది మారిపోయింది. ఆయన మొన్న పుట్టాడు 2000 ఏళ్ల కింద, మనలాగానే. ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అనేది తెలుసుకోవాలి మనిషి. అసలు ఆయన దేవుడు ఎట్లా అవుతాడు, ఎందుకు అయ్యాడు, లేకుంటే ఆయన ఎందుకు పుట్టాడు. దేవుడు అనేవాడు పుట్టకూడదు. నిజానికి అయితే దేవుడు అనేవాడు పుట్టకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఈ రెండు విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. కానీ పుట్టకూడని వాడు ఎందుకు పుట్టాడు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి మనిషి. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి. సరే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనంకి వెళ్దాం. యెషయా గ్రంథం 45:12. భూమిని కలగజేసిన వాడని నేనే, దాని మీద నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశమును విశాలపరచను, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ఈయన అంటున్నాడు, భూమిని కలగజేసిన వాడని నేనే, పుట్టించినోని నేనే, దాన్ని నరులను కూడా నేనే పుట్టించి తిని. అందువల్ల ఈయన ఇర్మియా అంటున్నాడు, యెహోవాయే నిజమైన దేవుడు. ఆ యెహోవాయే యేసుక్రీస్తు రూపంలో భూమి మీద పుట్టాడు. అది ఎట్లా ముందుకు వివరిస్తాను నేను. అది ఎందుకు పుట్టాల్సి వచ్చింది, ఆయన పుట్టకూడదు కానీ పుట్టాడు. ఎందుకని, సరే ఏ నిబంధన అది అనేది తెలుసుకోవాలి. దేవుడు అనేది పుట్టకూడదు, పుట్టాడంటే అది పచ్చి అబద్ధం అని చెప్పుకోవాలి. కానీ ఈయన పుట్టాడు, ఇది పచ్చి నిజం అని తెలుసుకోవాలి. అది ఎట్లా, ఎవడైనా ఇంకా వేరే వాడు ప్రతిసారి పుట్టాడంటే అది పచ్చి అబద్ధం అని అర్థం. ఎందుకు, నిజమైన దేవుడు అని చెప్తుంది బైబిల్. ఒక్కడు చాలంట. మనం కనడానికి ఎంతమంది కావాలి, మరి మనం ఉంటున్న ఈ భూమిని కలగజేయడానికి ఎంతమంది కావాలి. ఆయన అంటున్నాడు, నేను ఒక్కనే కలగజేశాను, ఇంతమంది మనుషులు కూడా నేను పుట్టిస్తున్నాను ఒక్కడనే అంటున్నాను. ఇంతమంది మనుషులను కూడా, అన్ని దేశాల ప్రజలను కూడా ఈయన ఒక్కడే పుట్టిస్తున్నాడు. పెరిగి పెద్దవాడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఈయన ఒక్కడు చేస్తూ ఉన్నాడు. చాలు, ఈయన ఒక్కడు చాలు. ఆయన అంటాడు, నాకు అసాధ్యమైన ఏదైనా కలదా, నాకు అసాధ్యమైందంటే ఏది లేదంటుండే ఆయన. ఈ భూమిని ఆయన మాట చేత కలిగించే, బైబిల్ నోటి మాట చేత దేవుడు ఈ భూమిని కలుగజేశాను. కలుగును కాకనే ఈ భూమి కలిగిందంటే ఎంత పెద్ద భూమి. ఇంత పెద్ద భూమి కాదు, మనం రాత్రిపూట చూసే చంద్రుడు కానీ, ఇప్పుడు పగటి పూట చూసే సూర్యుడు కానీ ఆయననే మాటతో కలగజేస్తాడు. మాట చేత కలగజే, అంత పెద్దదైనా ఆయన నమ్మట రావాల్సిందే. ఆయన ఎటువంటి వాడు, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన భూమి మీద నిలబడతాడంట, ఆకాశంలో కూర్చుంటాడు, అంతకంటే పైన అంటే భూమి ఆయన సింహాసనం, ఆకాశం ఆయన భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. అంత పెద్దోడు మరి భూమిని అంత సూర్యుని చేయలేడా అంటే, ఆయన ఇక్కడ నిలబడితే సూర్యుని కంటే పైన కూర్చుంటాడు అన్నమాట. ఆయన సూర్యుని కంటే పై భాగంలో కూర్చుంటాడు, అంత గొప్పవాడు. మరి అంత దాన్ని చేయలేడా. ఒకటి మానవులే పెద్ద పెద్ద బస్సులు, పెద్ద పెద్ద టవర్లు నిర్మిస్తుంటే ఆయన అంత పెద్ద భూమిని, అంత పెద్ద సూర్యుని చేయలేడా. చేయగలడు. ఆయన గురించి అదే బైబిల్ చెప్తుంది. ఆయనను ఏది పట్టదు, ఏది ఆపలేదు కూడా. ఆయన సముద్రంలో నడుచుచున్నాడంట. బైబిల్ చెప్తుంది ఆయన సముద్రాలలో నడుచుచున్నాడు.
అంత గొప్పోడు మరి ఈ దేవుడు యేసుక్రీస్తు అని ఆయన అంత గొప్పోడు తను తాను తగ్గించుకొని గర్భంలో ఇంత చిన్న పిండంగా మారి మనిషి కోసం పుట్టాల్సి వచ్చింది. అది ముందు వివరిస్తాను. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం యెషయా గ్రంథం 45 అధ్యాయం 22 వచనంలో భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద నరులను కూడా నేనే సృజించి తిని అంటున్నాడు. ఇక్కడ నరులను ఆయన సృజించాడంట. అంత శక్తిమంతుడు కనుక ఆయన ఒక్కడే. ఆయనకు ఎవరు అవసరం లేదు. ఆయనతో పాటు మనం ఎవరిని మొక్కాల్సిన అవసరం లేదు, పూజించిన అవసరమే లేదు. అది తప్పు, అది పాపము. ఎందుకు తప్పు, ఎందుకు పాపం? నా తండ్రికి నేను చేయాల్సిన కార్యాలు వేరేటోనికి చేస్తే అది తప్పు పాపం కాదా? నా తండ్రికి నా తల్లికి ఇవ్వాల్సిన స్థానం వేరేటోళ్ళకి ఇస్తే అది తప్పు పాపం కాదా? ఇస్తే ఇస్తాం, కానీ నా తండ్రి తల్లి కంటే ఎక్కువ స్థానం వారికి ఇవ్వకూడదు. అట్లనే మన పుట్టించిన దేవుడికి ఒక్కడే అని బైబిల్ చెప్తాను. అందరూ కాదు, అది చెప్తాను ముందు. అందరూ దేవుని అనుభవం ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది చెప్తాను. అసలు మనిషి పుట్టి ఎప్పటికి ఎన్ని సంవత్సరం అవుతుంది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఏం జరిగింది, ఎలా జరిగింది, దేవుడు మొదటి మనిషి దేవుడు ఎలా అవిధేయత చూపాడు, అసలు ఎంతమంది దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు, నరకం ఎందుకు వచ్చింది, స్వర్గం ఎందుకు వచ్చింది అనే వీడియో కూడా ఈ విషయాల్లో ఉంటాయి. సరే, ఇక్కడ అంటున్నాడు భూమిని కలగజేసిన వాడను నేనే, దాని నరులను కూడా నేనే సృజించుతుంది, ఆకాశములను విశాలపరిచిన వాడను, వాడి సర్వసము నేను ఆజ్ఞ ఇచ్చువాడను అంటున్నాడు ఇక్కడ. అందుకని దేవుడు ఒక్కడు నిజమైన దేవుడు అని చెప్పుకోవచ్చు. నిజమైన దేవుడు ఒక్కడే, అనేకులు కాదు. అయితే ఈ దేశం, ఇటువంటి దేశాలు చాలా ఉన్నాయి భూమి మీద. ఈ దేశానికి సపరేట్ దేవుడు ఒకడు, వేరే దేశానికి సపరేట్ దేవుడు ఒకడు లేడు. అది తప్పు అనుకోవడం, భ్రమపడడం తప్ప ఏమీ లేదు. అందుకే చెప్తున్నాను ఇక్కడ. ఆయన అంటాడు భూమిని కలిగేసిన వాడు నేనే, దాన్ని నల్లను కూడా నేనే సృజించుతుంది. అంటే ఒక్కటే భూమి ఉంది, మన పక్కకి ఇంకో భూమి లేదు. కానీ ఈ ఒక్క భూమి 7 ఖండాలుగా మారింది. 6 ఖండాల్లో జనాలు నివసిస్తున్నారు, 6 ఖండాల్లో జనాలు నివసిస్తున్నారు, ఒక ఖండంలో నివసించట్లేదు. కానీ 6 ఖండాలు కూడా ఈ భూమి అటాచ్మెంట్ అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఇది నచ్చి ఇది ఈ పిడికిలో 6 వేలు ఉన్నట్టు, 5 వేలు ఉన్నట్టుగా భూమిలో విడిపోయింది అన్నమాట. కానీ విడిపోవడం కాదు, ఇట్లా కలిసి ఉంది అన్నమాట. ఇట్లా భూమిలా కలిసి ఉంది. ఇది ఒక ఖండం, ఇది ఒక ఖండం, ఇది ఒక ఖండం. కానీ ఇది ఎట్లయితే ఈ భూమి ఇట్లా అనుకో దీనికే కలిసి ఉంది. ఇది వేరు లేవు, వేలు ఎట్లా వేరు లేవో ఖండాలు కూడా వేరు లేవు. ఖండాలే వేరు లేనప్పుడు దేవుడు ఈ దేశానికి ఒక దేవుడు, ఇంకో దేశం ఇంకో దేవుడు అనేది పచ్చి తప్పు, అబద్ధం. అది భవిష్యత్తులో అంటే ముందు చెప్తాను నేను, అది ఎలా అవుతుంది. దేవుడు ఒక్కడు, నిజమైన దేవుడు యెహోవాయే నిజమైన దేవుడు. యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీద పుట్టాడు. అయితే యేసుక్రీస్తు అనేది పేరు కాదు, అందుకే ఆ పేరు మారుతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క భాషలో వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అంటాం, హిందీలో ఈసా మసీహ అంటారు, ఇంకో భాషలో ఇంకో పేరు, ఇంకో తెలుగు మారుతుంటామన్నమాట. పేరు ఎప్పుడు మారదు, కానీ ఇది పదవి అన్నమాట. దేవుడు ఆయన కుమారునికి ఇచ్చిన పదవి. అంటే మానవుల కొరకు భూమి మీద పుట్టగా ఆయన రక్షకుడు అని అంటున్నమాట. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన పేరు రక్షకుడు. రక్షకుడు అనే అర్థానికి పదానికి పేరే పదమే యేసు. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు అని అర్థం. యేసు అనే పదానికి అర్థం రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం అన్నమాట. అంటే రక్షించడానికి అభిషేకించబడి, అంటే ప్రత్యేకంగా ప్రజల రక్షణ కోసం, అంటే ప్రజలు విమోచించడానికి కోసం ప్రత్యేకంగా పంపబడినవాడు. దాన్ని సూచించే పదమే యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, అంతేగాని దేవుని పేరు యేసు క్రీస్తు కాదు. కానీ నిజమైన దేవుడు యేసు క్రీస్తు అంటున్నాం మనం. అంటే నిజంగా మనుషులను మన పాపాలను విడిపించేవాడు అని అర్థం. నిజమైన రక్షకుడు అంటే నిజమైన దేవుడు యేసు క్రీస్తు అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక్కడే నిజంగా రక్షించువాడు అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. నిజమైన దేవుడు యేసు క్రీస్తు అంటే మొన్న పుట్టాడు రా బాబు. ఆయన పుట్టింది మొన్న. అది భవిష్యత్తులో చెప్తాను నేను, అదే ముందు వీడియోలో చెప్తాను. ఏమనంటే అసలు మొన్న ఎందుకు పుట్టాడు ఆయన. అయితే చెప్పాను ఇంతకుముందు, దేవుడు పుట్టకూడదు. పుట్టడము ఆయన చేతగాని తనము అవుతుంది. పుట్టడం అనేది ఆయన చేతగాని తనము అవుతుంది. ఏమవుతుంది? తనంతా అవమానపరచడం అవుతుంది. దేవుడు తనను
అవమానపరచుకోవడం అవుతుంది. మనుషులు దేవుని ఘోరంగా అవమానపరుస్తున్నారు. ఎంత ఘోరంగా అంటే చెప్పడంత ఘోరంగా మనుషులు దేవుని అవమానపరుస్తున్నారు. అది చాలా పాపం అన్నమాట. ఆ మాట అట్లా పలకడం. ఏది పలకడం? దేవుణ్ణి అందరూ దేవుడే, ఎవడైనా దేవుడే అనేది దేవుని ఘోరంగా అవమానపరచడమే. మనుషులు తమకు తెలియకుండా దేవుని ఘోరంగా చెప్పినంత ఘోరంగా అవమానపరుస్తు కనపరచడం లేదు, అవమానపరుస్తున్నారు. అవమానపరచుల లిస్టులో నువ్వు నేను ఉండకూడదు ప్రియ సోదరి సోదరుడా. సరే, మనం ముందుకు వెళ్దాం. ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 5-6 వచనాలు మనం తెలుసుకున్న విషయమే, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు. ఇర్మీయా గ్రంథంలో దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట అన్నమాట. ఏమని? అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చిన న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు స్వయంగా అంటున్నాడు. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తాడు. ఎవరిని? భూమిని, నరులను, జంతువులను కూడా ఆయన సృజించాట. ఎవరికి ఇచ్చిన న్యాయమో వారికి ఇస్తాను అంటున్నమాట. ఈ వచనంలో ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు 5వ వచనం, 27వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఏమని ఇస్తున్నాడంట? భూమిని, నరులను, జంతువులను కూడా ఎవరి పాలన కింద ఉంచాలనుకుంటే వారి పాలన కింద ఉంచుతున్నాడు ఆయన దేవుడు. ఎవరి పాలన కింద ఉంచాలనుకుంటే ఆయన వారి పాలన కింద ఈయన ఉంచుచున్నాను అని ఇక్కడికి వచ్చిన చెప్తున్నాడు. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఆదాము అవ్వలను దేవుడు ఎలా సూచించాడో తెలుసుకుందాం. ఆదాము అవ్వలను దేవుడు ఎలా సూచించాడు అంటే మనుషులను. అంతమంది మనిషి లేడు, కానీ మనిషిని పోలిన జంతువులు ఉన్నాయి. బైబిల్ చెప్తుంది మనిషిని పోలిన ఆదాము అవ్వల కన్నా ముందు మనిషిని పోలిన జంతువులు ఉన్నాయి. వాటిని మనం చింపాంజీలని, ఇంకా గొరిలాలని కానీ చెప్పుకోవచ్చు. చింపాంజీలని కానీ, గొరిలాలని కానీ మనం ఇంకా కొంచెం సేమ్ అంటే కోట్ల రకాల జీవ జంతువులు ఉన్నాయి భూమి మీద. మనిషిని పోలిన జంతువులు మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం. మనిషిని పోలిన జంతువులు ఇప్పటికి కూడా మనం, కోతులు కూడా మనిషిని పోలిన జంతువులే. కొండంగలు, కొండముచ్చులు అనేవి కూడా మనిషిని పోలిన జంతువులే అతన్ని, కానీ మనిషిలాగా లేవు. అంటే సేమ్ అట్లా ఉన్నా మన ప్రస్తుతం ఉన్న మనిషిలాగా లేవు. అంటే ఒకప్పుడు అంటారు ఏంటంటే కోతే మారి మనిషి అయిపోయాడు. లేదు, పొరపాటున కూడా అది తప్పు, అది అబద్ధం. ప్రస్తుతం అట్లయితే దాదాపు మనిషి ఇప్పటికీ బైబిల్ ప్రకారం 8,000 సంవత్సరాలు మనిషి పుట్టి ఇప్పటికీ దాదాపు 8,000 సంవత్సరాల మునుపు లేదు. 8,000 సంవత్సరాల్లో మన ముందు చాలా కోతులు తిరుగుతూ ఉన్నాయి, కొండముచ్చులు తిరుగుతూ ఉన్నాయి, గరిల్లాలు కానీ చింపాంజీలు తిరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఎక్కువ రోజులు బతికున్నది కానీ మారింది కానీ అంటే లేదు. అంటే ఒకప్పుడు ఆ గాలి ఉండే అట్లా మారింది, అది తప్పది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనం ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 4-8 వచనాలు. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మండితో నరుని నిర్మించి వాని రాశిక రంధ్రమున జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. అయితే అప్పటికే భూమి ఉంది, జంతువులు ఉన్నాయి. అయితే బైబిల్ ప్రకారం 6వ దినమున నరుడు సృజింపబడ్డాన్ని చెప్తాడు. 6వ దినం అంటే ప్రస్తుతం ఉన్న దినం కాదు, అది మనం ప్రస్తుతం చూస్తున్న 24 గంటల దినం కాదు. అది ఒక దినం కోట్ల సంవత్సరాలు ఉంటాడు. ఆది ఖండంలో మొదటి దినం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అనుకోవాలి. ఆది ఖండంలో 2వ దినం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అనుకోవాలి. ఇట్లా 3వ దినం కూడా కోట్ల సంవత్సరాలు, 4వ దినం కోట్ల సంవత్సరాలు, 5వ దినం అంటే అప్పుడు 4వ దినంలో సూర్యుడు పుట్టాడు. మొదటి దినంలో సూర్యుడు లేడు, ఆది కాండంలోని 2వ దినంలో సూర్యుడు లేడు, ఆది కాండం 1వ దినంలో 3వ దినంలో కూడా సూర్యుడు లేడు. 4వ దినంలో సూర్యుడు పుట్టాడు, కానీ సూర్యుని లెక్కలోకి లేదు. అంటే సూర్యుని లెక్క ఈ బైబిల్లో అప్పుడు రాయలేదు. అప్పుడు వెలుగు
ప్రపంచాన్ని వెళ్తుంది. వెలుగు అనేది వెళ్తూ ఉందన్నమాట. ప్రపంచం అంటే ఉట్టి భూమిని కాదు, ఆ వెలుగు అన్ని లోకాలకు వెలిగించదన్నమాట. ప్రస్తుతం మనం రాత్రిపూట చూస్తాం చుక్కలు, నక్షత్రాలు, అవిటి కూడా వెలిగించిన ఆ వెలుగు. ప్రస్తుతం మనం రాత్రిపూట చూస్తున్న నక్షత్రాలకు కూడా ఆ వెలుగు వెలిగించేదన్నమాట. ఆ వెలుగు ఉదయించి అస్తమించినప్పుడు ఒక దినం అయిందంట. అంటే అన్ని నక్షత్రాలకు వెలుగునిస్తూ అది పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఈ నక్షత్రాలకు కూడా చీకటి పడేది. అవిటికి అవి వెలిగిస్తుండేవి, కానీ వాటికి కూడా చీకటి పడేది. ప్రస్తుతం మన ఆకాశంలో చూస్తున్నాం నక్షత్రాలు. ప్రతి నక్షత్రానికి కూడా ఒక భూమి ఉంటుంది, ప్రతి నక్షత్రానికి కూడా ఒక చంద్రుడు ఉంటాడు, ప్రతి నక్షత్రానికి కూడా 9 గ్రహాలు ఉంటాయి అన్నమాట. ప్రస్తుతం మనకి ఎట్లయితే మన సౌర కుటుంబానికి 9 గ్రహాలు ఎట్లున్నాయో, మన సూర్యుని కుటుంబానికి 9 గ్రహాలు ఉంటాయి. మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు తెలుసు కదా అందరికీ, 9 గ్రహాలు ఉంటాయి. అట్లనే ఆకాశంలో మనం చూస్తున్న నక్షత్రాలకు కూడా ప్రతి నక్షత్రం కూడా ఒక భూమి ఉంటుంది, ఒక సూర్యుడు ఉంటాడు, ఒక చంద్రుడు ఉంటాడు, ఒక ప్లూటో ఉంటాడు, ఒక నెప్ట్యూటన్ ఉంటాడు. అట్లా 9 గ్రహాలు ఉంటాయి ప్రతి దాని. అటువంటి అన్నిటి కూడా ఆ వెలుగిస్తుంది. అటువంటి దాన్ని అస్తమయం ఉదయం కనుక ఒక దినం ఆయన చెప్పబడుతుంది. అట్లా 3వ దినం గడిచినాక 4వ దినంలో ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుడు పుట్టాడు. ఆ సూర్యుని లెక్క ఈ భూమికి అనమాట. ఓన్లీ ఈ భూమికి వెలిగడానికి సూర్యుడు పుట్టాడు. అది లెక్కలకు రాలేదు. ఎప్పుడు వచ్చింది లెక్కలకంటే ఆదాము వాళ్ళు పుట్టిన తర్వాత, ఆదాము వాళ్ళు దేవుడు తోడలకి వెళ్ళి పంపించిన తర్వాత అప్పుడు సూర్యుని లెక్క రాయబడ్డది. అంటే ఆదాము వాళ్ళు జీవితకాలం ప్రారంభమైనప్పుడు సూర్యుని లెక్కలోకి వచ్చాడు, కానీ అంతకుముందు సూర్యుని లెక్కలో లేదు. అది గుర్తు చేసుకోవాలి. అంటే అప్పటికి దాదాపు 1 కోట్ల సంవత్సరాలు గడిచిపోయామట. ఆదాము పుట్టక ముందు 1 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 1 కోట్ల సంవత్సరాల్లో జంతువులు ఉన్నాయన్నమాట. రకరకాల జంతువులు ఉన్నాయి. అంటే రకరకాల లక్షల రకాల జంతువులు భూమి ఉండేవి. అందులో మనిషిని పోలిన జంతువులు కూడా ఉండేవి. సరే, ఇక్కడ మనం చూసాం ఇక్కడ వచనాల్లో ఆదాము పుట్టక గురించి ఏం చెప్తుందంటే, అది వరకు పొలమందలు ఏ పొద కూడా భూమి మీద ఉండలేదంట, పొలమందలు ఏ చెట్టును మొలవలేదంట. ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరచుటకు నరుడు లేడంట. అప్పుడు నరుణ్ణి దేవుడు ఎలా చేసినంట అక్కడ మనం చూస్తున్నాం. మరియు దేవుడైన యెహోవా తూర్పున 6వ వచనం, ఏడవ వచనం, దేవుడైన యెహోవా నీలమండిత నరుడు నిర్మించి వాని నాసికరంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. 7వ వచనం చూస్తున్నాం. దేవుడంట నీలమంటితో నరుడు నిర్మించాడు. నీలమంటితోటి నరుడు నిర్మించి వారి నాసికరంధ్రం ముక్కులో ఆయన జీవవాయువును ఊదగా, అంటే ఆయన వాయువు అందుకొని దేవుని యొక్క వాయువును అందుకొని మనిషి జీవాత్మ అంటే జీవించేవాడు. అంటే ప్రస్తుతం నేనున్న రూపంలో నువ్వున్న రూపంలో ఆయన అయ్యాడన్నమాట. నీ వయసు ఎంతనో నా వయసు ఎంతో తెలియదు మీకు, లేకపోతే నా వయసు అనుకో 48, 49. అట్లా కాకుండా ఆయన ఒక యుక్త వయసు వాణిగా ఆదాము తయారు చేయబడ్డాడు. ఒక యుక్త వయసు, అప్పుడు చేయబడ్డప్పుడు ఎంత వయసు తెలియదు. ఒక యుక్త వయసు వాణి అంటే అన్ని అవయవాలు ముద్దుటి మంచి వయసు వాడుగా చేయబడ్డాడు. తర్వాత కొన్నాళ్లకు దేవుడు అతనిలో నుండి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో దేవుడు స్త్రీని నిర్మించి వారిద్దరిని జత చేశాడు. అంటే మొదటి పెళ్లి చేశాడు దేవుడు. ఆ విధంగా మొదటి కాపురం ప్రారంభమైంది. వారికి పుట్టిన పిల్లలే ప్రస్తుతం ఉన్న లోకంలో ఉన్నారు అందరూ అని బైబిల్ చెప్తుంది. అయితే కొన్ని స్పష్టంగా రాసి లేనందువల్ల మనుషులకు అర్థం కాక అబద్ధాలు పలుకుతున్నారు. అయితే ఆదాము అవ్వల గురించి బైబిల్ ఏం చెప్తుంది? దేవుడే పుట్టించాడు అని చెప్తుందన్నమాట. అందుకే ఆయన అంటాడు యెషయా 45వ అధ్యాయం 12వ వచనంలో, భూమిని కలిగేసిన వాడనే దాని నరులను కూడా నేనే సృజించి తిని. అయితే ఆదాము అవ్వలకు 2 పిల్లలు పుట్టారు. అందులో మొదటి కొడుకు రెండో కొడుకుని చంపేస్తాడు. మొదటి కొడుకుని దేవుడు వారు ఉన్న ప్రాంతం వేరుగా వెలగొడతాడు. వెలగొట్టినప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది పిల్లము అంటారు మనుషులు. అతనికి పిల్లం ఎక్కడి నుంచి వచ్చింది? అంతమంది మనుషులు ఉన్నారండి బాబు అంటారు మనుషులు. అప్పటికి నోదు దేశం అనేది ఒకటి ఉందని బైబిల్ చెప్తుంది. ఇతను హేబేలు కయీను అన్నదమ్ములు అన్నమాట. అయితే హేబేలు చనిపోతాడు, కయీను అక్కడి నుంచి పంపిస్తాడు దేవుడు అని చెప్తుంది. కయీను నోదు దేశంలో కాపురం, అంటే నోదు అనేది ఒక దేశం ఉంది. అప్పటికే వేరే జాతి వాళ్ళు మనుషులు ఉన్నారు. ఈయన బుట్టి జాతి మనుషులు అంటారన్నమాట బైబిల్ చెప్తుంది. ఆయన అందుకే పూర్తి హక్కు గలవాడు, నిజమైన దేవుడు అని చెప్పుకోవచ్చు. అంటే పూర్తి హక్కు ఆయన అంటున్నాడు, భూమి మీద నల్ల నేనే కలగజేస్తుంది అంటున్నమాట. కానీ అంతకుముందు చెప్తున్నదంటే ఇక్కడ ఏది
6వ వచనంలో ఏంటంటే, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఎలాగనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సిద్ధపరిచిన నరుడు లేడని చెప్తుంది బైబిల్. ఇప్పుడు ఆదాము పుట్టకముందు నరుడు లేదంటే మనుషులు అంటే మహా తెలివి గల వాళ్ళు ఉన్నాడండి. నోదు దేశం ఎట్లుంది మరి అంటారు అన్నమాట. నోదు దేశం ఎట్లా అంటే ఈయన పోయిన తర్వాతనే కలిగింది ఆ దేశం నోదు అన్నారు అంతే. ఈ కయీను పోయిన తర్వాతనే అతను కాపున్నప్పుడు ఆ దేశం అంటే కానీ అతడు తర్వాత వచ్చిన దేశం పేరు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే పలానా ఊళ్ళో ఉన్నా అంటావు. అంటే ఆ ఊరు ఉన్నా అంటే ఆ ఊరు అంతకుముందు ఉన్న ఊరు అని లేకుంటే ఎట్లా అని కొందరు వెళ్ళి అక్కడ ఉంటే అప్పుడు ఆ ఊరికి దానికి పేరు పెడతారు, దాని పేరు చెప్తారు, అంతేగాని ఉన్నవో దానికి కాదు. కొందరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి బతుకుతూ ఉంటారు, అక్కడ వాళ్ళు నివాసం చేస్తుంటారు, దానికి ఒక పేరు వస్తుంది, దాని మూలంగా ఆ పేరు వస్తుంది తప్ప అంతకుముందు పేరు ఉన్నది కాదు, ఉన్నది కాదనమాట. ప్రస్తుతం నేను పలానా ఊళ్ళో ఉంటానన్న ఉన్న మనుషులే లేదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నేలను సిద్ధపరచటకు నరుడు లేడంట. నేలను సిద్ధపరచటకు నరుడు లేడు బైబిల్ చెప్తుంది. నేలను అప్పటికి మనుషులే లేరు. కానీ నోదు అనే దేశం ఎక్కడి నుంచి వచ్చింది? కయీనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే కయీను వాళ్ళ చెల్లెల్ని చేసుకుని చెప్పుకోవచ్చు, అంతకంటే ఇంకేం లేదు. కయీను ఎవరు చేసినంటే ఆదాము కూతుర్నే. అప్పుడు నియమ నిబంధనలు లేవు, అప్పుడు దేవుడు నియమ నిబంధనలు పెట్టలేదు. అప్పుడు జనాభా విస్తరించి పెద్దదైంది కనుక నియమ నిబంధనలు పెట్టలేదు. అందువల్ల మరి నాకు నచ్చదు అంటే అది నీ ఇష్టం. అది అట్లయితే నేను నచ్చదండి, నేను ఇష్టపడను అంటే అది నీ ఇష్టం. అది దేవుని పద్ధతులు ఏవైతున్నాయో నీకు చెప్తున్నాం, అది నమ్మకపోతే అది నీ ఇష్టం. అది నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, బలవంతం ఏమీ లేదు. అట్లయితే నాకు వద్దు, అది నీ ఇష్టం. నీకు అందుకే దేవుడు స్వచ్ఛంగా మనిషిని చేసి ఈ భూమి పుట్టి, ఆ పరలోకాన్ని పుట్టేయకుండా భూమి పుట్టించాడు. ఆ పరలోకానికి నీ ఇష్టం అయితే వెళ్ళొచ్చు, లేకుండా లేదు. మతంలోకి మారితే పనికిరాదు, మతం ముచ్చుకుంటే పనికిరాదు, మతం వల్ల కడుపులో కొడితే కూడా పనికిరాదు. మతం వల్ల కడుపులో కొట్టినంత వలన స్వర్గం దొరకదు, మతం వల్ల కడుపులో కొట్టినంత వలన మాత్రాన దేవుని దీవెన కూడా దొరకదు. ఆయన దీవెన కావాలంటే దొరుకుతుంది. బైబిల్ చెప్తుంది, అడుగుడు మీకు ఇస్తా, లేకుంటే లేదు. మతం వల్ల కడుపులో కొట్టినంత మాత్రాన దీవెన అనేది తప్పు, మతంలో కొడితేనే స్వర్గం అనేది తప్పు. ఒక ఆయన ఒక వీడియో కింద లేకపోతే ఒక పోస్ట్లో పెట్టాడంటే, ఆ దేవుడు మనుషులు మార్చుడేందుకు రా, ఈ మతంలో గుర్చుడేందుకు, ఆ మతంలో కలుపుడేందుకు, ఆ మతంలో పుట్టిమను అని అన్నమాట. ఈ మతంలో పుట్టించుడేందుకు, లేకపోతే ఈ మతంలో పుట్టిన ఆ మతంలో మార్చుడేందుకు, ఆ దేవుడైతే వారి మతంలో పుట్టిమని, వారి మతంలో పుట్టినా స్వర్గం లేదు, స్వర్గం చేరడు. ఎవడైనాను యేసు ప్రభువు నోటి తొప్పుకొని దేవుడు పుత్రులను లేపిన నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, స్వర్గానికి లేకపోతే అంతే తప్ప ఇంకేం లేదు. మనిషికి బుద్ధి రావాలి, బుద్ధి వచ్చి నన్ను పుట్టించిన దేవుడు వీడు, నేను మొక్కాల్సిన దేవుడు వీడు, నేను చచ్చిపోతే నాకు స్వర్గం ఇచ్చేటోడు వీడు కనుక నేను మొక్కాలి అని ఒక నిర్ణయం తీసుకొని మొక్కితే వాడికి రక్షణ మోక్షం. లేకపోతే అలా కడపలో పుట్టినంత లేదు, అలా మతంలో పుట్టినందువలన లేదు. అది ఏది పచ్చి అబద్ధం అంటే దేవుడు అన్న మతాలను పుట్టించినందువలన కానీ, లేకపోతే అలా నమ్మిన కడుపులో పుట్టినందువలన కానీ, లేకపోతే ఆ దేశంలో పుట్టినందువలన కానీ స్వర్గం లేదు. అది తెలుసుకొని మసులుకోవాలి మనిషి. అయితే ఇక్కడ అంతకుముందు మనిషి లేడంటే, ఎంతమంది లేడు? ఆదాము అవ్వలకు ముందు మనిషి లేడు, లేకుంటే కయీను కంటే ముందు మనిషి లేడు. అంటే కయీను కంటే ముందు అంటే అలా అయ్యా ఉన్నాడు, అలా అవ్వ కయ్య పుట్టిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. 5వ అధ్యాయంలో కంటిన్యూషన్ ఉంటుంది అన్నమాట. 5వ అధ్యాయంలో ఆదాము వారి కన్న తర్వాత ఇంకా ఏముంటుంది ఇక్కడ అంటే 5వ అధ్యాయంలో ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనంలో, సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు, అతడు కుమార్తెలను కనెను ఉందన్నమాట. అతడు కుమార్తెలను కనెను అని ఉందన్నమాట ఇక్కడ. అంటే కుమార్తెలను కన్న తర్వాత ఆదాము అప్పుడు జరిగిన సంఘటన అనుకోవాలి. ఏది? అతడు వెళ్ళిపోవడం. హేబేలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎప్పుడు జరిగింది? ఆదాముకు కుమార్తెలు కలిగినప్పుడు తర్వాత అతను ఒక స్త్రీని తీసుకొని నిబంధన చేసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. అది అర్థం చేసుకోవాలి. అప్పుడు అదినాలో నిబంధన ఉండేదన్నమాట, నీ స్త్రీతో గడుపుతాను ఒక నిబంధన ఉండేది. ఆ విధంగా ఆ నిబంధన ప్రకారం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పటి లెక్క పత్రికలు ముద్రించి వాట్సాప్లో పంపినట్టుగా పంపి అందరిని పిలిచి చేసుకునేది ఏం లేదు అప్పుడు. కానీ యాకోబు సమయానికి వచ్చినప్పుడు అయితే బంధువులను పిలిచి యాకోబు ఆయన కుమార్తెను ప్రధానం ఆయనకి ఇచ్చాడని ఉండేదన్నమాట. కానీ ఆదాము అవ్వల కాలంలో
కయ్యని సమయం అటువంటిది ఏమీ లేదు, అంతమంది కూడా లేదు. అది గుర్తు చేసుకుని ముందుకు సాగాలి, విశ్వాసం ఎదగాలి. అయితే ఇక మనం చూస్తున్నాం ఆదికాండం 5వ అధ్యాయం 8వ వచనంలో 4వ వచనంలో అతడు కుమార్తెలను కనెను. అప్పుడు అన్నదమ్ములు అక్క జిల్లాలో పెళ్లి చేసుకునే వాళ్ళు అన్నమాట. అది నిబంధన ఉండేది, అది తప్పుగా పాపంగా ఎంచబడలేదు. ఇప్పుడు జనాభా పెరిగిన తర్వాత అటువంటి తప్పు పాపాలు ఖండించబడ్డాయి. దేవుడు దాన్ని అందుకే గ్రంథం ఇచ్చి అది తప్పు అని చెప్పేశాడు అన్నమాట. అంటే శాసనం ఇచ్చేశాడు అన్నమాట, కదా మీరు ఇలా చేయకూడదు. సరే, మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఎందుకు వచ్చాం ఇక్కడికి అంటే మనిషిని ఎట్లా పుట్టించాడు దేవుడు అనే అంశంలో ఇక్కడికి వచ్చాం. ఈ దేవుడు మనిషి ఎట్లా పుట్టించాడంటే నీల మంటితో నరుడు నిర్మించి నాసిక రంధ్రములో నరుడు జీవాత్మాయను వారి పుట్టిన పిల్లలే ప్రస్తుతం ఉన్నవారు. అయితే దేవుని దృష్టిలో మనిషి స్థానం ఏంటిది అనేది మనం తెలుసుకోవాలి. ఈ దేవుని దృష్టిలో మనిషి స్థానం, దేవుడు కూడా మనం తెలుసుకున్నాం కదా. ఆయన భూమి ఆయన పాదపీఠం అని, ఆకాశం ఆయన సింహాసనం అని తెలుసు. అంటే అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మనిషిని పుట్టించాడు. మనిషి స్వయంగా చేతులతో చేశాడు. మిగిలిన లోకమంతనేమో అనగా జంతువులు కానీ, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, రాత్రి చూస్తున్న చుక్కలు కూడా అన్ని మాటతో కలిగినాడు. ఎట్లా కలిగాయి? నోటి మాటతో కలుగును కాకనగా కలిగినని ఆదికాండం 1వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తూ తెలుస్తుంది అన్నమాట. కలుగును కాకనగా కలిగి, అంత ఇంకేమీ లేదు. ఆయన ప్రస్తుతం మనం ఒక వాహనం చేసినట్టు కానీ, ఒక ఇల్లు కట్టినట్టు కానీ, ఏదైనా చేయాలంటే ఏముంటే ముందుగా మనకు ముడి సరుకు ఉండాలి. ముడి సరుకునే మనం చేస్తాం, కానీ ముడి సరుకు అవసరం ఉన్న దేవుడికి మాట ద్వారా కలిగినని బైబిల్ చెప్తుంది. అంతే. యెహోవా వాక్కు ద్వారా అన్ని, యెహోవా వాక్కు అంటే యేసుక్రీస్తు అని అర్థం అనమాట. యేసుక్రీస్తు వల్ల అన్ని కలిగాను అని అర్థం అనమాట. అందుకే యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసుకోవచ్చు. లేదంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం నుంచి 5 వచనాలు కూడా మనం చూసుకోవచ్చు. ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన మూలంగానే అన్ని కలిగినాయి, ఆయన ద్వారానే కలిగినాయి. ఆయనను వాడుకునే దేవుడు ఆయన కుమారుడు అన్ని చేసిన బైబిల్ చెప్తాం. దేవుడు నాడని బైబిల్ చెప్తుంది. దేవుడి కుమారుడికి ముందు వచనాలు మనం చూసుకుందాం. యేసుక్రీస్తు ఎట్లా దేవుడు అవుతాడు అనేది మనం కొంచెం తెలుసుకున్నాం. ఇంకా ముందు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ దేవుని దృష్టిలో మనిషి స్థానం ఏమిటిది? ఇంతకుముందు యెషయా గ్రంథంలో, అదే ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు చూసాం. భూమిని, మనుషులను, జంతువులను సృజించి ఆయన ఎవరికి వెళ్ళకుండా ఆయనకి ఇస్తాడండి. ఆయన ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం మనం చూసాం. భూమిని కలగజేయడం ఆయన పైన అయిందంట, మనుషులను కూడా పుట్టించాడంట, జంతువులు పుట్టించి ఎవరు ఏలేటట్టు చేయమంటే అతడు ఆయన ఇష్టం. అది భూమి అధికారి ఒక నియమించడానికి ఆయన హక్కు అయింది. ఎవరిని ఆయన హక్కుగా పెట్టగలుగుతాడు, అంత దమ్మున్నవాడు, అధికారం ఉన్నవాడు. అక్కడ ఆ వచనం మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం చూసుకున్నాం. ఇప్పుడు కీర్తన గ్రంథం, కీర్తనలు 8వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నువ్వు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించినకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువవానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల కింద నువ్వు ఉంచి ఉన్నావు. ఈ వచనాలు మనం ఏం చూస్తున్నాం? మనిషి స్థానం, దేవుని వద్ద మనిషికున్న స్థానం చూస్తున్నాం అన్నమాట. దేవుని వద్ద మనిషికున్న స్థానం ఎంత గొప్ప స్థానం అంటే చెప్పలేని గొప్ప స్థానం. దేవుడు మనిషి కోసం సావడానికి కారణం అదే అన్నమాట. తాను మనిషికి గొప్ప స్థానం ఇచ్చాడు. ఆ గొప్ప స్థానం ఇచ్చిన మనిషి బానిస అయిపోయాడు, బందీ అయిపోయాడు. బందీ అయిన మనిషి కోసం, బానిస అయిన మనిషి కోసం, ఎవరి యొద్ద బందీ అయిండో, ఎవరి యొద్ద బానిస అయిండో వాని యొద్దకు వెళ్ళి నా మనుషులు నాకు వదిలిపెట్టంటే వాడు అంటాడు, నువ్వు భూమి మీద పుట్టాలి, నువ్వు భూమి మీద పుడితే వదిలిపెడతా. అది అన్నమాట. అసలు పుట్టకూడదు, పుట్టడము ఆయనకు అవమానకరమైన అంశం. దేవునికి పుట్టడం అనేది అవమానకరం. పుట్టి పని చేయడం కూడా దేవునికి చెప్పలేని అవమానకరమైన అంశం. ఆయన ఏమని చెప్పుకున్నాడంటే, నాకు అసాధ్యమైన ఏదైనా కలదా అన్నమాట. అంత గొప్పోడు భూమి మీద పుట్టడం అంటే ఎంత అవమానకరమైన అంశం.
అంటే సాతాను దేవుణ్ణి అంత ఘోరంగా అవమానపరచదలుచుకున్నాడు అనమాట వాడు. అది మనం తెలుసుకోవాల్సిందంటే సాతాను చెప్పని అవమానపరచ ఎందుకు ఆయన పాదాల కింద పెట్టుకొని వానితో అంటే దేవునితో పూజ చేయించాలని అనుకున్నాడు వాడు. అటువంటి సమయంలో దేవుడు పరలోకం నుంచి తన్ని తరిమేస్తే భూమి మీద వచ్చి పడ్డాడు. అంటే భూమిని వానికి ఇది టెంపరీ నివాసం చేయడానికి ఇచ్చాడు అనమాట. కానీ హక్కు ఇవ్వలేదు వాడికి. కానీ ఆదాము అవ్వలకి ఇచ్చాడని చెప్తుంది బైబిల్. ఎక్కడ చెప్తుందో మనం చూద్దాం, ఆ విషయం చూద్దాం. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే మనిషికి దేవుని దృష్టిలో ఎంత స్థానం ఉందంట, ఏముంది ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు, నువ్వు నరపతిని దర్శించటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు. హల్లెలూయా. మనిషి అంటే ఎవడు? నువ్వెవరు, నేనెవరు, నీ సంతానం నా సంతానం, నీ బంధువులు నా బంధువులు ఎవరంట? దేవుని కంటే కొంచెం తక్కువ చేయబడ్డవారు అన్నమాట. దేవుని కంటే అంటే ఆదాము అవ్వలు ఎవరు తెలుసా? దేవుడే. దేవుని తర్వాత దేవుడే ఆదాము అవ్వలు. ఆదాము అవ్వలు ఎవరంటే దేవుని తర్వాత దేవుడు. నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏపాటి వాడు అంటే ఆయనకంటే కొంచెం తక్కువ, అందుకే జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట వాడు. ఆయన అందుకే జ్ఞాపకం అంత విలువ మనిషికి అనమాట. అందుకోసం ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. లేకుంటే అవసరం లేదు, లేకుంటే పోరా నువ్వు ఎంత అని వదిలిపెట్టేవాడు అనమాట. మనిషి అంటే ఎవరంటే దేవుడు స్వయంగా తన హస్తాలతో మట్టిని చేసి బొమ్మను చేసి జీవవాయుని వదిలిండనమాట. అన్నింటిక పుట్టలే మనిషి. మనిషి పుట్టింది ఆఖరి, అన్నిటికంటే ఆఖరిగా మనిషి పుట్టినది ఇక మిగిలిన ఏది పుట్టలే. కానీ ఆయనని ఆ మనిషే ఆ దేవునికి అంత విలువైన వాడు. ఆ విలువైన వాడు ఏం చేశాడో ముందు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుని కంటే నువ్వు వాడిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వాని కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగమును ఆకాశ పక్షు సముద్ర మత్స్యములను సముద్రములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి, ఆయన మన పాదం కింద ఉంచి ఉన్నాడు. అంటే ఆదాము వాళ్ళ పాదం కింద ఉంచి ఉన్నాడు అప్పుడు. అందుకే ఆయన ఏం చెప్పాడు, మీకు ఆ వాక్యం చూపించానా లేదో మరోసారి చూపిస్తున్న తర్వాత ఏమని చెప్పబడుతుంది అక్కడ అంటే ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు వాటన్నిటిని భూ జంతువులను మనుషులు ఏలుదురు కాకని పలికిన మన దేవుడు. అందుకే ఈ వచనం ఏం చెప్తుంది, నువ్వు వాని పాదాల కింద ఉంచాడు. ఆదాముని పుట్టించిన తర్వాత దేవుడు అంట ఏలే అధికారం అంటే దేవుడి స్థానంలో ఉంచాడంట. ఆ వచనం మనం ఇప్పుడు చూద్దాం. కీర్తనల గ్రంథం 115:16 వచనం. ఇక్కడ చూస్తున్నాం, ఆకాశములు యెహోవా వశం, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. భూమిని ఎవరికి ఇచ్చాడు? దేవుడు నరులకు ఇచ్చాడు. ఇంతకుముందు ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఏం చూసామంటే ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తాడంట. ఆయన ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే అది ఆయనకి ఇస్తాడు అని చూసాం. ఆయన అక్కడ ఏం చెప్పాడు? ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో తన చాచిన బాహు చేత భూమిని సృజించి నరులను సృజించి జంతువులను సృజించి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడంట. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఈ భూమిని నరులకు ఇచ్చాడంట. అయితే ఇక్కడ ఈ వచనం ఇంత మట్టుకే ఉంది. కానీ ఇంకా దీనికి మించిన కొంచెం ఒక సత్యం ఇక్కడ ఒకటి ఉంది. ఏంటిదంటే అంతకుముందు జంతువులు ఉన్నాయని చెప్పాం మనం. జంతువులు ఉన్నాయని చెప్పాం ఆదాము కుటుంబం. కానీ జంతువులు కంటే జంతువులు ఉన్నప్పుడు జంతువుల మీద కూడా ఒక అధికారం ఉండేవాడు. వాడు సర్పం అని అనుకోవచ్చు. వాడు ఎవడంటే సర్పం. జంతువు ఉన్నాడు, అన్నింటినీ వేలేవాడు అప్పుడు అన్నమాట. అది వాడు ఉన్నాడు. కానీ వాని దగ్గర నుంచి అధికారం తీసి ఆదాము వాళ్ళకి ఇచ్చాడని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వాని దగ్గర అధికారం అంతా తీసి ఆదాము వాళ్ళకి ఇచ్చాడనమాట. ఎవరి దగ్గర? సర్పం దగ్గర ఉన్న అధికారం తీసి ఆదాము వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఈ విషయం ఆదాము వాళ్ళకి తెలియదు. ఏ విషయం? జంతువులు ఇట్లా అన్నీ ఉన్నాయని తెలుసు, కానీ వాని అధికారం తీసి మాకు ఇచ్చాడు అనేది ఆదాము వాళ్ళకు తెలియదు. అయితే ఇక్కడ మనం ముందుకెళ్ళి చూద్దాం. ఏది? ఆదికాండం 1వ అధ్యాయం 26-28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, మరి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇక మనం చూస్తా ఉన్నామన్నమాట. అంటే ఇక్కడ అధికారం ఆదాము అవ్వలకి ఇవ్వబడ్డది. ఆదాము అవ్వలకు అధికారం ఏమేమి అధికారం ఇవ్వబడ్డది? మనం ఇంతకుముందు వచనాలు ఏం చూసుకున్నాం? కీర్తన 115:16 వచనంలో భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అని ఉందన్నమాట. కానీ అంతకుముందు భూమి మీద నరులు లేనప్పుడు అధికారం వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది, ఉన్నదని అనుకోవాలి. వేరే వాళ్ళకు అధికారం అది సర్పం అని మనం తెలుసుకోవాలి. సర్పానికి అప్పుడు అధికారం ఉంది. కానీ నరులను పుట్టేగానే వారి దగ్గర ఉన్న అధికారం ఊడవికి ఆదామవ్వలకు ఇచ్చేశాడు దేవుడు. ఆదామవ్వలకు ఇచ్చేశాడు. అది ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే ఎస్తేరు గ్రంథంలో ఒక విషయం ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో ఒక విషయం ఉంటుంది. మొర్దెకై అని ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ ఇంకొక అధికారి ఉంటాడు. అప్పటికి మొర్దెకై కంటే అధికారి కూడా ఉంటాడు. మొర్దెకై మీద వానికి అధికారం ఉంటాడు. మొర్దెకైకి అధికారం ఉండదు. కానీ మొర్దెకై మీద అధికారం ఉన్నవాడు వాడు తప్పు చేసినందువల్ల, రాజు దృష్టిలో వాడు తప్పు చేసినందువల్ల వాడిని చంపేసి వాడిని అధికారం తీసి మొర్దెకైకి ఇవ్వబడుతుంది. మొర్దెకైకి అది ఎస్తేరు గ్రంథాలు మనం తెలుసుకోవచ్చు. వాడిని చంపేసి ఇస్తారు. కానీ ఇక్కడ ఇంతకుముందు ఆదామవ్వల కంటే ముందు ఉన్న సర్పం దగ్గర ఉన్న అధికారం తీసి ఆదామవ్వలకు ఇచ్చారు అనుకోవాలి. అలా ఆలోచించాల్సిందే తప్ప ఇంకేం స్పష్టమైన ఆధారాలు నేను ఇవ్వలేను. ఒకటి ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఆధారం ఒకటి ఇవ్వగలుగుతామాట. హామాన్, మొర్దెకై మీద హామాన్ అనేవాడు అధికారిగా ఉండేవాడు. మొర్దెకై మీద హామాన్ అనేవాడు అధికారిగా ఉండేవాడు. హామాను దగ్గర ఉన్న అధికారం చేసి మొర్దెకైకి ఇవ్వబడుతుంది. అంటే ఇద్దరు సమానంగా ఉన్న వాళ్ళే, ఇద్దరి సమాన ఏజ్ అయి ఉంటుంది. హామాన్ది లేకుంటే హామాన్ది ఇంకా తక్కువ ఏజ్ తెలియదు, ఇక్కడ మొర్దెకై తక్కువ ఏజ్ తెలియదు. మొత్తం ఇద్దరు. కానీ హామానుకున్న అధికారం చేసి మొర్దెకైకి ఇవ్వబడుతుంది. అట్లనే సర్పంకున్న అధికారం చేసి అవ్వకిచ్చారని కొందరు పండితులు చెప్తున్నమాట. కొందరు పండితులు ఏం చెప్తారంటే సర్పంకు మొదట అధికారం ఉండేది, ఏది జంతువుల మీద అన్నిటి మీద ఉండేది. కానీ దేవుడు ఏం చేసినంటే వారి మీద కూడా ఈయన ఆదామును అధికారిగా చేశారు. ఎవరి మీద? సర్పం మీద కూడా ఆదామే అధికారి అన్నమాట. ఇక్కడ ఏమో మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని కూడా ఏలంటే సర్పం కూడా అందులో ఉందన్నమాట. కానీ సర్పం అప్పటికే సర్పంలో సాతాను దూరింది అనమాట. అంటే సర్పంలో సాతాను కూడా అధికారం ఉందన్నమాట మనిషికి. ఆకాశ పక్షులు అంటారన్నమాట. సాతాను ఆకాశ పక్షులు అని పోల్చవచ్చు. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలను అనొచ్చు. పక్షులతో దేవుడు పోల్చాడు. సాతాను పక్షితో పోల్చాడన్నమాట. అంటే ఆ భూమి మీద ఉన్న అప్పటికే తిరుగుబాటుదారుడైన సాతాను సర్పంలో చేరి సర్పం వాళ్ళిద్దరు ఒక మాట మాట్లాడుకొని, అంటే ఇద్దరు ఏమన్నారు శరిసగం ఏదైనా మనం దొరికి ఇద్దరు పంచు అనే రీతిలో సర్పము సాతాను ఇద్దరు ఏకమై, అందుకే బైబిల్లో రాసిందంటే వాడు ఆది సర్పము ఘట సర్పం అన్నమాట. అంటే ఘట సర్పం మారిపోయాడు అన్నమాట. అది మొదట ఘట సర్పం కాదు, ఆదాం కంటే ముందున్న సర్పం ఒకటి భూమి మీద ఉండేది. ఆ దానిలో దూరి దాన్ని వశం చేసుకొని వాటి నివాసం చేస్తుంది కనుక దేవుడు వారి మీద కూడా అధికారం ఇచ్చాడు. వారు చేసిన తప్పు మూలంగా వాని అధికారం తీసేశాడు దేవుడు అనమాట. ఏం తప్పు చేశాడంటే ఆకాశం నుంచి దేవుడు దూతలను అనగా తిరుగుబాటు చేసిన సాతాను తోసివేస్తే వానికి ఆశ్రయం ఇచ్చాడన్నమాట. వీడు భూమి మీద అధికారి సర్పము, సాతాను ఆశ్రయం. అందువల్ల దేవుడు వాని దగ్గర అధికారం తీసేసి ఆదామవ్వలకు ఇచ్చాడు. కానీ ఆదామవ్వలకు ఆయన అవునన్నా ఇచ్చేవాడు, కాదని ఇచ్చాడు. ఎందుకంటే దేవుడి కంటే కొంచెం తక్కువవాడు మనవుడు, ఇచ్చేవాడు అనమాట. వాడు తప్పు చేయకుండా ఇచ్చేవాడు, తప్పు చేశాడని తెలుసుకోవాలి. ఆదామవ్వలు అటువంటి సమయంలో ఆదామవ్వలు చక్కగా ప్రాంతం కాపురం చేస్తున్న సమయంలో దేవుడు ఆదామవ్వలకు మంచి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. కానీ వాళ్ళకు ఆ అధికారం ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు అనమాట. ఎలా ఉపయోగించుకోవాలో తెలియని స్థానంలో ఆదామవ్వలు ఉన్నారు. ఆదామవ్వల దగ్గరికి ప్రతిదినం దేవుడు వస్తూ పోతూ ఉండేవాడు. అడగాల్సి ఉండే దేవుడు. బైబిల్లో అందరికీ చెందిన మాట, ఆదామవ్వలకు చెందిన మాట అనుకోవాలి. అది అడుగుడు మీకు ఇవ్వబడునని మత్తయి సువార్తలో 7వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏముంటుంది? అడుగుడు మీకు ఇవ్వండి అంటే అప్పుడే ఉందన్నమాట. అది
ఆదాము అవ్వలు దేవుని అడిగే హక్కు గలవారు ఉన్నారు. ప్రతిదినం వస్తూ పోతుండేవాడు దేవుడు. అది ఆయన శక్తి. పుట్టడం అవసరం దేవునికి లేదు. పుట్టడం దేవునికి అవమానకరం అని చెప్పుకోవాలి. అది ముందు వివరిస్తాను, ఎలా అవమానకరం అనేది వివరిస్తాను. పుట్టడం అనేది దేవునికి అవమానకరం. అది సాతాను దేవుడు అవమానపడిన ఉద్దేశంతో పుట్టుమని కోరాడని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అది ఏది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు దేవుడు. అది చూద్దాం, మరోసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ మనకు సంభాషణ అంతా తెలుసు. ఏది ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు సర్పం మూలంగా వాళ్ళు తప్పు చేశారని మనకు తెలుసు. మనం ఇంతకుముందు చెప్పుకున్న సర్పము సాతాను చోటించిందని చెప్పుకున్నాం. అంటే సర్పము సాతాను అంటే సర్పం అంతకుముందు అధికారం ఉండేవాడు భూమి మీద. సర్పము సాతాను చోటిచ్చింది. ఆ సర్పం వాళ్ళ ఉద్దేశం ఒకటే, అంటే ఏంటంటే ఆదాము అవ్వలకు ఉన్న అధికారం దొంగిలించాలి, ఆదాము అవ్వలు మన పాదాల కింద తీసుకోవాలనే వాళ్ళ లక్ష్యం అనమాట. అది యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏది దేవుణ్ణే ఆయన పాదాల కింద చేసుకోవాలనుకున్నాడు అనమాట. లేకుంటే దేవుని సింహాసనం పైన వాడి సింహాసనం కట్టుకోవాలనుకున్నాడంట. అది అక్కడ ఉన్న అంశం. అదే అక్కడ ఏదైతే అనుకున్నాడో అది భూమికి వచ్చినా కూడా ఆదాము అవ్వలను సేమ్ పద్ధతిలో అనుకునే సర్పంతో జతగూడి వాడు వేసిన ప్లాన్ అనమాట. అది ఎందుకు ఆ గొప్ప దేవునితో పూజ చేయించుకోలేకపోయాము, కాలేదు. కానీ దేవుని కంటే తక్కువడైన మనిషితో పూజ చేయించుకుందాం అనేది వాడి లక్ష్యం. అటువంటి వాళ్ళని బాధ పెడదాం, నరకం తీసుకెళ్ళి బాధ పెడదాం అనేది వాడి లక్ష్యం. ఒకప్పుడు దేవుణ్ణి ఆయన కుమారుడు యేసుక్రీస్తును బంధించి బాధ పెడదాం అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో పుట్టిందే నరకం. ఏ ఉద్దేశంతో? నరకం అంతకుముందు లేదు. ఎప్పుడు లేదు? సాతాను దేవుని మీద తిరుగుబాటు చేసి తోయబడక ముందు, తిరుగుబాటు చేయకముందు నరకం లేదు. ఎప్పుడు నరకం వచ్చిందంటే వాడి ఆలోచన పుట్టిందే నరకం. వాడి ఆలోచన పుట్టిందే. దానికి కూడా మన ఉదాహరణ ఏం చూసుకోవచ్చు అంటే ఎస్తేరు గ్రంథంలో హామాను ఉరికొయ్యాలని చేయిస్తాడు. ఇది మొర్దెకైని ఉరి తీయాలనే ఉద్దేశంతో హామాను మన ఇంటి ఒక ఉరికొయ్యాలని సిద్ధం చేస్తారన్నమాట. అట్లనే దేవుని కుమార్ యేసుక్రీస్తును బంధించి నరకంలో కాలుస్తా అనే ఉద్దేశంతో సాతానుగా మారకముందు వాడు ఒక ప్రాంతంలో అగ్ని గంధకం జమ చేసేవాడంట. వాడు ఒక ప్రాంతంలో చేసేవాడు అగ్ని గంధకం జమ చేసేవాడంట. తర్వాత ఒక దీన్ని ఓడించి, దేవుణ్ణి అనుకుమాన్ని ఓడించి ఆ అగ్ని గంధకాలను కాలుస్తారు. వాళ్ళను ఎప్పుడు సుఖంగా ఉండనియ్యా, ఎప్పుడు నెమ్మదిగా ఉండనియ్యా, ఆ ప్రాంతంలో వాళ్ళను బంధించి కాలుస్తా అని అనుకున్నాడు వాడు. అది అసలు ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తండ్రి అయిన దేవుడు ఉన్నాడో, ఎవరైతే కుమారుడైన దేవుడు ఉన్నాడో వారిద్దరిని కూడా బంధించి, వారికి లోబడిన దూతలను కూడా బంధించి ఆ అగ్ని గంధకాలతో మండే గుండం లేచి కాలుస్తా అనుకున్నాడు అన్నమాట వాడు. అప్పుడు అనుకున్న ఉద్దేశంతో చేసిందే నరకం. నరకం దేవుడు పుట్టించింది కాదు. నరకం దేవుని ఉద్దేశం లేదు. కానీ బైబిల్ చెప్తుంది తప్పు చేసిన వాడిని అంటే చీకటి గల బిలంలో బంధించాడు దేవుడు. ఎవరైనా దూతలు తప్పు చేస్తే చీకటి గల బిలంలో బంధించేవాడని చెప్తుంది. 1 పేతురు 2 పేతురు గ్రంథాల్లో మనం చూసుకోవచ్చు. ఎవరైనా తప్పు చేస్తే వాడిని బంధించాడంట చీకటి గల బిలంలో. కానీ అగ్ని గంధకాల్లో కాల్చలేదంట దేవుడు, హింస పెట్టలేదు. అలా బంధించి ఉంచేవాడు, జైలేసినట్టుగా వేసేవాడు అన్నమాట. కానీ ఈ పగవాడు, దేవునికి పగవాడుగా మారినవాడు దేవుణ్ణి, దేవుని కుమారుని ఇద్దరిని కూడా తీసుకెళ్లి నరకంలో వేస్తాన ఉద్దేశంతో వాడు మన భూమిలోని ఒక భాగంలో అగ్ని గంధకాలను జమ చేశాడు. మన భూమిలో ఒక భాగంలో వాడు అగ్ని గంధకాలను జమ చేశాడంట. అయితే ఎప్పుడైతే దేవుడిని తిరుగుబాటు చేశాడో ఈ లూసిఫర్ అనేవాడు, అంటే లూసిఫర్ అన్న వెలుగుదూత, సాతాను కాదు. ప్రస్తుతం మనం లూసిఫర్ అంటున్నాం అని పేరు. లూసిఫర్ అని అర్థం ఏంటంటే వెలుగుదూత అని అర్థం అన్నమాట. ఆడు ఒకప్పుడు వెలుగుదూతగా ఉండేవాడు, వెలుగుతూ ఉండేవాడు, కాలుతున్న రాళ్ళ మధ్యలో సంచరిస్తుండేవాడు, అంత గొప్ప హోదా గలవాడు. కానీ వానికి దుర్బుద్ధి ఏం పుట్టిందంటే నేను దేవునితో మొక్కించుకోవాలనేది దుర్బుద్ధి వాడిది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడైన యెహోవాతో మొక్కించుకోవడం అనేది వాడి దుర్బుద్ధి. అది సాగలేదు, భూమికి వచ్చినాక పడ్డాడు. కనుక దేవుని కూడా తక్కువ మనిషిని మోసం చేసి తనను మొక్కించుకోవాలి, ఆ నరకంలో కాల్చాలి. ఆయన కాల్చడం మాత్రం కాలేదు కనుక ఈయన్ని కాల్చుదాం అనుకున్నాడు అన్నమాట. అది ఉద్దేశం. అటువంటి సమయంలో ఆదాము అవ్వలు తమకు తెలియకుండానే తమ పగవాడు లక్షల సంవత్సరాలుగా పగవాడైన పాదాల దగ్గరికి వెళ్ళిపోయారు అన్నమాట. వీళ్ళు అసలు తెలియదు. అయితే వాడు వచ్చి ఏం చెప్పుకుంటాడంటే నేను లక్షల సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నా, ఇది నా నివాసం, మీరు మొన్న పుట్టారు, దేవుడు మీకు అంత బాధ్యత ఇస్తే మీరేం చేస్తారు, మీతో ఏమవుతుంది, నేనైతే చక్కగా చేయగలుగుతా, ఫ్రీగా చేసిస్తా మీకు దోస్తు లెక్క ఏడ్చుకుంటే చాలన్నట్టు అన్నమాట. కానీ ఆదాము అవ్వలు దోస్తు లెక్క కాదు,
మేము మా పిల్లలు కూడా మీకు దాసులం రా బాబు, అంత మంచి మేలు చేస్తుంటే ఇంకేం కావాలి అన్నట్టుగా సాగిలపడ్డదని అర్థం. ఈ విషయాన్ని ఏ వాక్యం ద్వారా మనం చూసుకోవచ్చు అంటే, సాతాను వచ్చి వీళ్ళతో ఇట్లా మాట్లాడి అనొచ్చా అని. ఎట్లా, నేను ఎన్నో సంవత్సరాలు ఉన్నవాడను, ఈ భూమి మీద నాకు అధికారం ఉంది ఒకప్పుడు, ఎంత చక్కగా వెళ్ళినా, మీ అధికారం నాకు ఇస్తే మిమ్మల్ని చక్కగా చూసుకుంటా, మీరే రాజులు రాణులు. అక్కడ సాతాను అదే కదా చెప్పిండు. ఏమని చెప్పాడు, మీరు ఆ పండు దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు దేవతల వల్ల ఉందని దేవునికి తెలుసును అని చెప్పాడు అన్నమాట. మీ కన్నులు తెరవబడినని, మీరు దేవతల వల్ల ఉందని దేవునికి తెలుసు, అందువల్ల దేవుడు తినకమన్నాడు పండును అని చెప్పాడు. అసలు అంటే దాని అంతే ఉద్దేశం కాదు అది. అక్కడ కొంచెం ఆ 4 మాటలు చెప్పలేదు వాడు. సర్పం రూపంలో ఉన్నవాడు 4 మాటలు చెప్పలే. చాలా సంభాషణ జరిగి ఉంటుంది అక్కడ, గంటల గంటల సంభాషణలాగానే జరిగి ఉంటుంది. 4 మాటలే కాదు. కానీ యేసుక్రీస్తు యుద్ధకు వచ్చినప్పుడైతే 4 మాటలు చెప్పినట్టే ఉంటుంది అన్నమాట బైబిల్లో. ఎందుకు, యేసుక్రీస్తుకు వాడు ఎవడో తెలుసు కనుక. కానీ ఆదాము వాళ్ళకు వాడు ఎవడో తెలియదు కదా. కానీ ఎలా లోపల కానిచ్చి మాట్లాడగలిగారంటే, అప్పుడు వాడు ఇలా బౌండరీ అవతల ఉండేవాడు అన్నమాట, చూస్తుండేవాడు అన్నమాట. అది పలానా వాడు సర్పం 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 అనుకుంటూ ఉండుండొచ్చు. కానీ ఒక దినం దేవుడు వాడు లోపలికి రావడానికి అనుమతించినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు, చక్కటి సంభాషణ కలిపాడు, అన్ని వివరాలు చెప్పుకుంటాడు. ఎట్లా, యేసు ప్రభు మనకు తెలుసు కదా, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి, అరణ్యంలో ఉన్నప్పుడు సాతాను వెళ్తాడని మనకు తెలుసు. 40 రోజులు ఉపవాసం అయిపోయింది, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు సాతాను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు కదా, మరి నువ్వు దేవుని కొడుకు కదా, రాళ్ళ రొట్టెల ఒకటి చేసుకో తిను అంటాడు అన్నమాట. అది ఒక మాట అని మనకు తెలుసు. రెండో మాట కూడా, ఆయనను తీసుకెళ్ళి యెరూషలేము యొక్క మందిరం మీద నిలబెట్టి, ఇక్కడి నుంచి దూకితే దూతలు చెత్తి పట్టుకుంటాను నేను అని అట్లా కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఇంకో మాట, మిగులు ఎత్తైన ఒక కొండ మీద తీసుకెళ్తాడంట యేసు ప్రభువు. విచిత్రమైన మాట, అంశం కదా ఇది. యేసు ప్రభువును ఎత్తుకొని వెళ్ళిపోయాడా, ఎట్లా వెళ్ళాడో తెలియదు, లాక్కపోయాడా తెలియదు. రా అంటే మామూలుడా పోయాడట, మొత్తానికి పోయాడు. అక్కడ నుండి సమస్త లోకాల మహిమను చూపించాడు యేసు ప్రభువు. వాడు ఏం చేశాడు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అది సమస్త లోకాల మహిమను చూపి, అట్లనే ఆదాము వాళ్ళకు కూడా సమస్త లోకాల మహిమను చూపించాడు అని అర్థం చేసుకోవాలి. మీరుగా నాకు నేను చెప్పినట్టు వింటే, ఆ పండు మీరు తినండి, తింటే మీకు ఏమి కాదు అని వాడు చెప్పాడన్నమాట. తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది అంటే అన్ని వివరించామన్నమాట. యేసు ప్రభువుకి ఎట్లయితే వాడు సమస్త లోకాల మహిమను వాడు చూపించాడో, అట్లనే ఆదాము వాళ్ళకు కూడా సమస్త లోకాల మహిమను అప్పుడే వాడు చూపించాడు అన్నమాట. అబ్బాయి ఎంత గొప్పవాడో నాయన, ప్రతిదినం మన దగ్గర దేవుడు వస్తుంది, కానీ ఆయన ఏమి చూపెట్టలే, ఆయన ఏమి కూడా చూపలేదు. నువ్వు చూపించినవంటే నువ్వు కూడా గ్రేట్ అనుకోవాలని మేము మా పిల్లలు కూడా నీ దాసులము, నీ బానిసలము అని అప్పగించుకున్నారు అనేది స్పష్టంగా అర్థం చేసుకో. అయితే ఇక్కడ మన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మన సంఘటన అంతా తెలుసు. ఏం తెలుసు, దేవుడు దిగి వచ్చినప్పుడు ఆదాము వాళ్ళు దాక్కుంటారు. ఎక్కడ దాక్కుంటారు, చెట్ల పొదల్లో దాక్కుంటారు. దేవుడు పిలిస్తే వస్తాడు, వచ్చినాక ఆదాము అంటాడు, నువ్వు ఎందుకు ఇట్లా దాక్కున్నావు అంటే, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబనని తెలుసుకున్నా. అట్టెట్లా తెలుసుకున్నావు, నేను తినవలసిన పండు తిన్నావా అంటే, నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీయే తెచ్చిస్తే నేను తిన్నా అంటున్నావు. అది నిజమా అనేది నేను అనుకోను, అది నిజం కాదు. ఆమె తిని తెచ్చిచ్చి అంత కథ అంతా వివరించి ఉంటుంది అన్నమాట. ఏ కథ అంత అంటే, ఇగో ఆదాము అది సర్పము నా దగ్గరికి వచ్చి ఇగో సమస్త లోపల మహిమను ఇచ్చింది అయ్య బాబు, మనం కూడా ఈ పండు తింటే అంత గొప్ప జ్ఞానవంతులు అవుతాం, తెలివివంతులు అవుతాం. దేవుడు మనం అట్లా గొప్పల వాడు ఇష్టం లేక ఆయన మనకి ఈ విషయం చెప్పలేదు, తినద్దనడానికే అని చెప్తే అప్పుడు ఆదాము కూడా నమ్మిండన్నమాట. అమ్మా అట్ట నా దేవుడు అనుకొని ఉండి ఉంటాడు అన్నమాట. ఆదాము తెచ్చిన పని ఆమె కూడా తిన్నాడు. తినంగానే నిజాలు తెలిసిపోయాయి. అప్పుడు ఆయన దాక్కున్నాడు. దేవుడు ఆదామును పిలిస్తే అవ్వ చెప్పింది, అవ్వను పిలిస్తే సర్పం అని చెప్పినాడు. అయితే కొందరు పండితులు ఏం చెప్తారంటే, అంతవరకు సర్పం మాట్లాడేదని, సర్పము పాదాలతో నడిచేదని చెప్తారన్నమాట. సర్పానికి అప్పుడు పాదాలు ఉండేవంట, నడిచేదంట, మాట్లాడేదంట. కానీ దేవుడు శాపం పెట్టాడు, నాకు తెలుసు ఆ విషయం అయితే స్పష్టంగా రాసి ఉంది.
ఆదికాండ 3వ అధ్యాయం 15వ వచనంలో అయితే ఈ విషయం ఒకటి ఉంది. మనం దాంతోపాటు ఇంకో విషయాలు కూడా ఉన్నాయి. అయితే 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమును వైరం కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అక్కడ ఒక నిబంధన ఏర్పడింది అన్నమాట. ఆదామవ్వలు సాతానుకు బానిసలైపోయారు. అంటే నువ్వే మా దేవుడు అని అంటే వీళ్ళకున్న దేవత్వం వానికి ఇచ్చేశారు. అది మొదట వానికి ఉండే దేవుడు తీసి వీళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు తెలియకుండా ఆయనకి ఇచ్చేసి ఎవరికి? సర్పముకు, లేకపోతే సాతానుకు, పగోడికి. ఆ పగోడి ఉద్దేశం ఏంది? లక్షల సంవత్సరాలుగా మనుషులు ఎప్పుడు పుడతారా అని చూస్తున్నాడు. మనకి భవిష్యత్ ప్రణాళిక తెలుసు, దేవుని ప్రణాళిక. ఈ భూమి మీద మనుషులు పుడతారు అనేది తెలుసు కనుక ఆ భూమి మీద కాచుకొని ఉన్నాడు. పుట్టగానే వాళ్ళని ఎట్లానే చేసి మోసం చేస్తాను. అట్లా కాదు, ఇంకొక విషయం ఉంది ఇక్కడ బైబిల్ చెప్తుంది. మనుషులు పుట్టక ముందు మనుషుల మీద అధికారం అంటే నేను మనుషుల మోసం చేస్తా అని ఒక హక్కు, అంటే అధికారం లేకుంటే వరం కోరుకొని భూమి మీద ఉంటూ ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అంటే అప్పటికే మనిషి పుట్టకుండా మనుషుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. ఎటువంటి అధికారం అంటే, ఇదిగో నేను నీకు దూరం చేస్తా, తర్వాత కోట్ల కొల దేవుళ్ళని పుట్టిస్తా, ఎవరిని మొక్కినా వారు కోరింది జరగాల్సిందే. ఆ వరం నాకు కావాలి. ఏ వరం? రాయికి మొక్కినా మనిషి కోరింది జరగాలి, రప్పకు మొక్కినా మనిషి కోరింది జరగాలి, మనిషి మలానికి మొక్కినా, జంతు మలానికి మొక్కినా, జంతువుకు మొక్కినా, జంతువులకు మొక్కినా, దేనికైనా మొక్కిన దేవుడు అంటే చాలు మనిషికి జరిగి తీరాల్సిందే. దేవుడా సాయం చేయమని ఒక పశు మలానికి మొక్కినా, జంతువు మలానికి మొక్కినా జరగాలి. అటువంటి వరం నాకు కావాలని కోరుకున్నాడు వాడు. దేవుడు ఇచ్చాడు, బైబిల్ చెప్తుంది. అటువంటి వరం ఎవరికి ఇవ్వబడ్డది? మానవుల శత్రువు లేకపోతే ఆయన శత్రువుకి ఇవ్వబడ్డది. ఎందుకు? దేవుడికి శ్రేష్ఠులు కావాలి, పరలోకానికి కావాలి, మంచి వారు కావాలి. ఎవరైనా చెడ్డదాన్ని కోరుకుంటారు, మనుషులు కోరుకుంటారు ఎక్కడన్నా. బంగారం అనుకోండి, మంచి బంగారం అని కోరుకుంటారు. ఏదైనా ఆహారం అనుకోండి, మంచిదాన్ని కోరుకుంటారు. ఎవరితో స్నేహం చేస్తే మంచోడితో స్నేహం చేస్తారు, చెడ్డోడు చెడ్డోతో చేస్తాడు. కానీ చెడ్డలు కొందరు మంచోడితో కూడా చేస్తారు. కానీ ఆ దేవుడు ఆ గొప్ప పరలోకంలో ఉండడానికి మనుషులను తీసుకుపోవాలనుకున్నాడు. మనం చెప్పాను కదా, మంచోడు డైరెక్ట్ దేవుడు పరలోకంలో పుట్టిస్తే వాళ్ళకు ఎన్నో అనుమానాలు వస్తాయి, ఎన్నో కోరికలు పుడతాయి. మరి అక్కడ ఆ పరలోకం అపవిత్రం అవుతుంది, పరలోకం పాడవుతుంది, మంచి రాజ్యం పాడవుతుంది. అట్లా కాకూడదని దేవుడు మనుషులు భూమి మీద పుట్టించాడు. అటువంటి మనుషులను భూమి మీద దేవుడు పుట్టించాడు అన్నమాట. అది అసలు ఉద్దేశం దేవునిది. అయితే మంచి వారినే పరలోకం తీసుకోవాలని దేవుని ఉద్దేశం. అంటే ఇక్కడే పరీక్ష పెట్టి ఇక్కడే సిద్ధం చేసి అన్ని పరీక్షలు పాస్ అయినా పరలోకం తీసుకెళ్తాడు దేవుడు. అది భూమి మీద మనిషిని పుట్టించాడంటే మనిషి కోరుకొని ఆయన పరీక్షలు పాస్ అయితేనే ఆ పరలోకంకి వెళ్తాడు. పరలోకం అంటే మన మామూలుది కాదు. భూ సంబంధంగానే ఒక ఉద్యోగం కోసం, ఒక పని కోసం శ్రేష్టమైన వాళ్ళని ఎన్నుకుంటారు మనుషులు. మనుషులు ఏమో శ్రేష్టమైన వాళ్ళని ఎన్నుకుంటే దేవుడు మాత్రం ఎవరి మాత్రం వాళ్ళు ఎన్నుకుంటారు అనుకున్నా. దేవుడు పుట్టించి అందుకే ఆయన అవకాశాలు ఇస్తున్న మనిషికి. దేవుడు ఎవరో తెలుసుకోవాలంట, దేవుడు ఎవరైనా వెతకాలంట. బైబిల్ చెప్తుంది దేవుడు ఎవరైనా వెతకాలని చెప్తుంది. కీర్తన గ్రంథం 14:2 ఉంటుందన్నమాట. దేవుడు ఆకాశంగా చూస్తున్నట్ట, మనుషులు ఎవరైనా నన్ను వెతుకుతున్నారా? చూస్తే ఎవ్వడు కూడా వెతకట్లేదంట, అందరూ త్రోవ తప్పిపోయారంట. అది మనుషులు త్రోవ తప్పిపోయి ఎందుకనేది ఇంక ముందు వివరిస్తాను. మనుషులు తోవ తప్పిపోయారని బైబిల్ చెప్తుంది. దేవుడు ఎవరు, దేవుళ్ళకు ఉన్నవారు ఎవరైనా తెలుసుకోవాలి. ఆదామవ్వలు ఏం చేశారని చెప్తున్నాం? ఆదామవ్వలు పండు తినని ఒక తప్పు చేశారని చెప్పుకోవడం కాదు, దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది అన్నమాట. ఏ పెద్ద కథ ఉందంటే యేసుక్రీస్తు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇక్కడ రాసి ఉంది, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. ఆ శోధకుడు అంటే ఆదామవ్వలను శోధించిన వాడని అర్థం అన్నమాట. సేమ్ సంఘటన ఆదామవ్వలకు జరిగిందన్నమాట అర్థం. సేమ్ సంఘటన ఆదామవ్వలకు ఇట్లనే జరిగిందన్నమాట అర్థం చేసుకోవాలంటే. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అంటే అంతకుముందు ఎప్పుడైనా వచ్చినట్టుందా బైబిల్లో? యేసులో పుట్టిన తర్వాత ఉపవాసం ఉండక ముందు ఆ శోధకుడు అనడానికి లేదు కదా, అక్కడ ఏమీ లేదు. ఎందుకు? అంతకుముందు శోధన జరగలేదు యేసు ప్రభుకు. ఉపవాసం ఉన్న తర్వాత అన్ని రోజుల ముందు జరిగినట్టు లేదు. ఉపవాసం ఉన్న తర్వాత ఆఖరి రోజు జరిగింది అని ఇక్కడ చెప్తుంది. ఆ శోధకుడు అంటే ఆదామవ్వలను శోధించిన వాడని అర్థం చేసుకోవాలి. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలా ఉన్నట్లు ఆజ్ఞాపించు మానేను. అందుకైన మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని వ్రాయబడి ఉన్నదా నేను. సేమ్ అన్నమాట. అవ్వ దగ్గరికి వచ్చి సేమ్ పద్ధతులను శోధించినమాట. నువ్వు దేవుని బిడ్డవైతే ఆ పండు దింపుకొని తినొచ్చు కదా, మనకి ఏం కాదు కదా అని ఉంటాడనమాట. ఎంత విచిత్రమైన మాట. అదే అన్న 2 మాటలు జరిగిపోతాడు, పెద్ద సంభాషణ జరిగిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం చిన్నగా రాశారు,
ఇంకా ఒక విషయం మనకు తెలుసు కదా, యేసుక్రీస్తు అద్భుతాలు ఎన్నో చేసినట. ఆయన చేసిన అద్భుతాలని రాస్తే భూలోకమైన చాలదంట అట్లా. అందుకని బైబిల్ ఇంత చిన్నగా ఉందన్నమాట. అంటే వడపోసి ముఖ్యమైనది ఏదో ఉంచాలి. కనుక మనిషి ఏం చేయాలా? తపస్సు అని చేయని, ఉపవాసం అని ఉందని ఏదైనా చేసి దేవుడు ఎవరో కనుక్కోవాలి. చనిపోయినాక 1,000 సంవత్సరాలు నరకం ఉంది, 1,000 సంవత్సరాల కాలాశ ఉంటుంది. అది తప్పించుకోవాలి మనిషి. ఈ బ్రతుకును పణంగా పెట్టాలి, ఈ బ్రతుకును ఏమంటారు పెట్టుబడిగా పెట్టాలి. ఈ బ్రతుకును తినడానికి, తాగడానికి, సంపాదించుకోవడానికి ఖర్చు చేయకుండా ఏం చేయాలి? చచ్చిపోయినాక 1,000 సంవత్సరాలు బ్రతుకుపోయి జీవితం కోసం త్యాగం చేయాలి. ఈరోజు చనిపోయినా పర్వాలేదు, ఆ మంచి రాజ్యం దేవుడు ఏదైతే ఇచ్చిండో ఆ మంచి రాజ్యానికి వెళ్ళడానికి పోటీ పడైనా గెలవాలి. అందుకే యేసు ప్రభు అంటాడు ఏంటంటే, ధనవంతుడు సూది బెజ్జంలో దూరలేడు, వేశ్యలు అయితే చేరొచ్చంట, ఒంటి దూరుతుందంట, ధనవంతుడు చేరలేడంట. ఎందుకు? వాడు ఏం లేదు, పట్టింపు లేదు, పోరాటం లేదు, నిజమేందని తెలుసు. ధనం ఖర్చు చేశాను, చచ్చిపోయిన ఎక్కడ ఉంటాం? మరి భూసంబంధంగా కావాల్సినంత తినడానికి, చచ్చిపోయాక తినడానికి ఉంది, చచ్చిపోయిన ఎక్కడ ఉంటానే చేయాల్సిన అది చేయలేదు అన్నమాట. అందుకే వేశ్యలు, దొంగలు ఏం చేస్తున్నారట? మొదట దేవుని రాజ్యాన్ని చేయడానికి పోటీ పడి వాళ్ళు చేస్తున్నారట. అట్లా పోటీ పడాలి. నిజం ఏమిటి అబద్ధం తెలుసుకోవాలి మనిషి. ఇప్పుడు యేసు నమ్మితే చంపేస్తాం అంటున్నారు అన్నమాట. ఆయన అసలు చస్తామని చెప్పాల్సిందే. ఎందుకు? చస్తే 1,000 సంవత్సరాలు మంచి సుఖం ఉంది అనమాట. అది ఆయన సొంత రాజ్యం. స్వర్గం అనేది సొంత రాజ్యం. ఇంతకుముందు చెప్పుకున్నాం, దేవుడు ఒకరు ఎట్లా అవుతాడంటే భూమిని పుట్టించినాడు ఆయన, ఆకాశం పుట్టించిన, అట్లనే ఆయన పనులకు కూడా ఆయన ఒక్కడే పుట్టించినమాట. ఆయన ఒక్కరికే హక్కు ఉంది. ఇప్పుడు నీ ఇంటి మీద, నా ఇంటి మీద, నీ ఇంటి మీద నీకే హక్కు ఉంటే, నా ఇంటి మీద నాకు, ఊరందరికీ హక్కు ఉంటుంది. ఆయన ఊర్లో ఉన్నంత మాత్రాన, నువ్వు ఊర్లో ఉన్నావు, నీకు ఇల్లు ఉంది, ఉన్నంత మాత్రం అందరికి హక్కు ఉంటుంది. అండి నీ ఆస్తి ఉంది, నీ పొలంలో పడిన పంట ఉంది అంటే ఊరందరికి నీ లెక్క ఉన్నంత మాత్రం ఊరంతా హక్కు పంచుకునే హక్కు ఉంటుందా అక్కడ? అటువంటిది ఉండదు. అట్లనే పరలోకం ఒకటి ఉంది, ఆయన ఒక్కడికే చెందింది. ఎవరికి? దేవుడి కుమారుడైన యేసుక్రీస్తుకు చెందింది పరలోకం. బైబిల్ చెప్తుంది ఏమంటే దేవుడు ఆయన కుమారునికి ఇచ్చిండట. అది ఇంతకుముందు మనం చూసాం, సర్పం దగ్గర ఉన్న అధికారం తీసి సాతాను ఆదాము అవ్వలకు ఇచ్చింది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 27వ అధ్యాయం 5 వచనం చూసాం, ఆయన ఎవరికి వెళ్ళినా ఆయనకి ఇస్తాడన్నమాట. అంతే. నీ పొలంలో పడిన పంట ఏదైనా ఎవరికైనా దానం చేస్తూ అమ్మాలంటే అమ్ముకుంటావు. అది నీ దగ్గర ఉన్నది. ఒకవేళ అది నీ దగ్గరికి లాక్కున్నా అంటే అది అక్రమం, అది అన్యాయం. అంతే. అట్లనే పరలోకం ఒక్కడే చేయగలుగుతాడు, వేరే ఎవడు ఇవ్వలేడు, ఇవ్వందుడు కాదు, అది కాని పని. పరలోకం అనేది బహు మంచిదని చెప్తున్నాం. అక్కడికి ఎవరు పడితే వాడు వెళ్ళలేడు, ఎవరు పడితే వాడు వెళ్ళలేడు, ఎంత మంచోడైనా వెళ్ళలేడు. ఇప్పుడు ఒక ఉద్యోగం ఉందనుకోండి, మా ఊళ్ళో చాలా మంచివాడు సార్ అంటే ఉద్యోగం ఎవరైనా ఇస్తాడా? విద్య చదివి ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం మన గ్రూప్ 1, గ్రూప్ 2 అని రకరకాల ఎగ్జామ్స్ పెడుతున్నారు. దానికోసం రోజుల తరబడి చదువుతున్నారు మనుషులు. చదివి అలా ఎగ్జామ్ రాస్తున్నారు. అందులో పాస్ అయినా కూడా మనకు ఉద్యోగం దొరకట్లేదు. అక్కడ ఉండే 10 ఉద్యోగాలు, 1000 మంది రాస్తే ఎంతమందికి ఇస్తారు? 10 మందికి ఇస్తారు. కానీ పరలోకంలో ఎంతమందికైనా స్థలం ఉందంట. కానీ వీడు ఆ పరలోకంకి తగిన జీవితం జీవించడం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు 1000 ఉన్నాయండి, చదువుని వాళ్ళు తీసుకుని ఏడబెడతాడు. 1,00,000 మంది ఉన్నారు భూమి మీద, అది పక్క పెడదాం. చదువుని వాళ్ళు 1,00,000 మంది ఉంటే 10 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనుకోండి. కానీ చదివిన వాళ్ళకే దాని మర్మాలు తెచ్చులకి ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా ఎవరు పడితే అది ఎట్లా ఇస్తారు? ఇవ్వాలి కదా. అట్లనే పరలోకం కూడా ఎవరు పడితే వారికి దొరకదు. బైబిల్ చెప్తుంది, పరలోకం ఎవరు పడితే వారికి దొరకదు. మనిషిని పుట్టించిన దేవుడు ఆయనే. కానీ అందుకే ఆదేశం ఇచ్చాడు, ఇప్పుడైనా అందరూ అంతటా మారు మనసు పొందుడి అని చెప్పబడుతున్నాడు. ఇప్పుడైనా అందరూ అంతటా మారు మనసు పొందుడి. మారు మనసు పొందితేనే మీకు పరలోకంలో స్థానం, లేకపోతే లేదు. నేను పుట్టించినోనే, నువ్వు ఏమంటారు? నేను పుట్టించినోనే. కానీ ఆ పరలోకంలో ఇంకో నువ్వు ఉండాలంటే ఇట్లా చేస్తేనే ఉండగలవు, లేకపోతే ఉండలేవు. ఇప్పుడు కొన్ని పనులు చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ విధంగా చేసినోడే అక్కడ మీనోడు ఉండలేడు. అది నిజంగా అందరికి తెలిసిన అంశమే. కానీ పరలోకం అంటే అక్కడ తీరా దేవుడు నిందిస్తున్నమాట. నువ్వు అట్టెందుకు చేసినావు, ఇట్టెందుకు చేసినావు, నన్ను ఎందుకు పుట్టించినావు అంటూ మనుషులు అంటున్నమాట. అడిగే హక్కు మనకు ఎవరికి లేదు. సరే, ఇంతవరకు ఇన్న వాక్యం అంటే దేవుని మహిమకరం గాక. మన వెనుకల్లో ఈ వాక్యం దేవుడు దీవించును గాక. పార్ట్ 2లో మనం కలుసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.